ఎందుకు గొడవలు అవుతున్నాయి? జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి ఉన్న విభేదాలు ఏంటి? ఎందుకు ఇంత పెద్ద గొడవ వచ్చింది అంటే ఏం చెప్తారు మాస్టర్ గారు? యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే జానీ మాస్టర్ది అక్కడ గొడవ అవుతుందని ఎవరికి తెలియదు, అక్కడ ఏం జరుగుతుందని ఏం తెలియదు. సో మాకు అఫిషియల్గా ప్రెస్ మీట్ అని పిలవలేదు. జరిగింది ఏంటంటే కొంచెం ఏదో మనస్పర్ధలు ఏదో వచ్చేసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే మీరు సరిగ్గా తీసుకొని రండి, ఇట్లా మీరు వాళ్ళకి రూల్స్ వ్యతిరేకంగా ఎలా వెళ్తున్నారు అనేసి ఎంత చెప్పినా మీరు వినట్లేదు, ప్రతిసారి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. సరే లేండి అయితే వెళ్ళండి అని ఏదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీడియా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు వచ్చారంటున్నాను నేను. హైలైట్ చేశారు అంటే ఇప్పుడు ఏదైనా సరే మీడియా వాంటెడ్లీ చేశారంటున్నాను నేను. మీడియా వాళ్ళే వచ్చి దౌర్జన్యంగా అయితే చేయలేదు కదా. అవతల పార్టీ నేను చెప్పా ఇందాక నేను చెప్తా కార్డు కూడా చూపిస్తా. ఆ విషయం మాకు తెలుసు. నేను కార్డు చూపిస్తా మీకు. నేను మీడియా తప్పట్లా. మీడియా ఏంటంటే ఇప్పుడు గతంలో మాస్టర్ మీద కేసు వేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయి ఫైట్ చేసుకొనివ్వండి, ఇంకో 10 కేసులు పెట్టుకొనివ్వండి, 20 కేసులు పెట్టుకొనివ్వండి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద కోపంతో ద్వేషంతో ఆ అమ్మాయిని ఎలాగైనా సరే, అంటే సుమలత గారు కోపంతోనే చేస్తున్నారా ఇదంతా? తను అమ్మాయి నా ఫ్రెండా నా సిస్టర్ అనే విషయం పక్కన పెట్టేస్తే దీని మాత్రం పక్క క్లారిటీ ఏంటంటే ఏంటి అంటే సంతకాలు పెట్టేసుకొని డబ్బులు తీసుకోవడాలు, ఎవరికి ఎంత ఇచ్చామో అని తెలియకపోవడాలు, చెక్ నెంబర్ వేయకపోవడాలు. అంటే యూనియన్ లో బాగా స్కామ్ జరుగుతుంది. దాంట్లో ఎవరికి అమ్మాయికి ఎవరైనా రాసి చూపించారో లేకపోతే ఇంకేమని చెప్పారు. ఇంకొక 8 మందిని చెప్పి ఏదో చెప్పాడు వాళ్ళకి. చెప్పి వాళ్ళతో ఆయన ఇంత తిన్నాడు, ఆయన అంత తిన్నాడు అని మాట్లాడిన అతనికి సస్పెండ్ చేస్తుంటే అతను ఫైన్ జానీ మాస్టర్ కట్టాడు. అతను ఎలక్షన్ నిలబడ్డప్పుడు జానీ మాస్టర్ పొద్దున్న 9 గంటలకు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనకు ఓటేయండి అని అడుక్కున్నాడు. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. గత వారం 10 రోజులుగా డాన్సర్స్ అసోసియేషన్స్లో చాలా అంటే మనస్పర్ధలు అనుకోవచ్చు, ఈగోలు అనుకోవచ్చు, ఎందుకు గొడవలు అవుతున్నాయి? జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి ఉన్న విభేదాలు ఏంటి? అసలు వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళు ఒక్కసారిగా ఎందుకు ఇంత వైర్యంగా ఎందుకు మారిపోయారు అనేది తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఈ డిస్కషన్ గురించి మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, కస్తూరి గారు. నమస్తే కస్తూరి గారు, ఎలా ఉన్నారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గొడవలకి కారణం ఏంటి? అసలు ఈ గొడవ అసలు మొత్తాన్ని అంటే ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉండే జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్కి ఎందుకు ఇంత పెద్ద గొడవ వచ్చింది అంటే ఏం చెప్తారు మాస్టర్ గారు? ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మన ప్రశ్ననే ఒకసారి సమాధానంగా ఆలోచించుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే జానీ మాస్టర్ది శేఖర్ మాస్టర్ది వైరం లేదు, అసలు వాళ్ళిద్దరు సంబంధించిన గొడవనే కాదు. ఇది పూర్తిగా యూనియన్ కి అండ్ ఫెడరేషన్ కి సంబంధించిన గొడవ. సో ఇప్పుడు ఏంటంటే మీడియా వల్ల ఏంటంటే అంత ఏది ఉన్నా కూడా ఒక మనిషిని బతికించాలన్నా, ఒక మనిషిని లేపాలన్నా, తొక్కాలన్నా, ఏం చేయాలన్నా మీడియా చేతిలోనే ఉంటుంది. మీడియా అసలు నెంబర్ 1 అనుకోండి. సో దాంట్లో ఏంటంటే తెలియకుండా మాట్లాడుతున్నారా లేదా వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నారా తెలియదు, కానీ థంబ్నెయిల్స్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ గా రాంగ్ వస్తుంది. అంటే వాళ్ళిద్దరికి గొడవ లేదు. జానీ మాస్టర్ గారు శేఖర్ మాస్టర్ మీదకి ఒక ఊపు మీద అంటే ఒక దాన్ని కోపం మీద వెళ్ళడం చూసి అందరూ అదే అనుకున్నారు. బయట వీడియో కూడా అలానే పోర్ట్రే అయింది కదా. సో అందువల్లే మీడియా మొత్తం దాన్ని అలా క్రియేట్ చేసింది అనుకోవచ్చు. సో దీన్ని ఖచ్చితంగా చెప్పాలి, ఈ టాపికే చెప్పాలి. ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద లెంత్ వీడియో ఉంది. దాంట్లో వాళ్ళకి కావాల్సిందే అపోజిషన్ వాళ్ళు కరెక్ట్ గా ఫ్రేమ్ చేసి కట్ చేసుకున్నారు. అది కూడా ఏంటంటే గొడవ కంటే ముందే మీడియాని పిలుచుకున్నారు. అక్కడ గొడవ అవుతుందని ఎవరికి తెలియదు, అక్కడ ఏం జరుగుతుందని ఏం తెలియదు. సో మాకు అఫిషియల్ గా ప్రెస్ మీట్ అని పిలవలేదు. సో టక్కున గొడవ అవుతుంది అని ఎలా తెలుస్తుంది చెప్పండి? జరిగింది ఏంటంటే అక్కడ ఫెడరేషన్ వాళ్ళు లేకుండా ఇలా జరగకూడదు అనేది శేఖర్ మాస్టర్ వాదన. ఇవన్నీ కూడా ఫెడరేషన్ వాళ్ళకి తెలియకుండా జరగకూడదు అని. మాది ఏంటంటే ఇటు సైడ్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు మాది అంటే ఇద్దరికి నేను యూనియన్ మెంబర్ని, ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, అందరు మా సభ్యులే, అందరి గురించి ఏదున్నా కూడా నేను
క్లారిటీగా మీకు వివరిస్తాను అనమాట. సో అక్కడ ఏంటంటే ఇప్పుడైతే పోస్ట్లో ఉన్న సుమలత గారు ఏమన్నారంటే, పిలిచారు, లేబర్ కోర్టు కూడా వెళ్ళారు వాళ్ళు, లేబర్ కోర్టు నుంచి ఆఫీసర్ వచ్చారు, తర్వాత ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు. ఫెడరేషన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదో మనస్పర్ధలు ఏదో వచ్చేసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు పిలిచిన తర్వాత మాకేంటంటే 24 క్రాఫ్ట్స్ కూడా లేబర్ వాళ్ళే మాకు మెయిన్ అనమాట, మెయిన్ ఇంపార్టెంట్. ఏ కార్మికులకైనా అది కార్మికుల సంఘం కింద యాక్ట్ కింద వస్తుంది అనమాట. సో కార్మికులకి మాకు లేబర్ ఆఫీసే మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆఫీసర్ వచ్చారు అక్కడ. ఆఫీసర్ అయితే ఇప్పుడు మేమంటే చిన్నగా ఏదో చదువుకున్నారా లేదా వేలు ముద్ర మిగతా పక్కన పెట్టేస్తే అంత పెద్ద ఆఫీసర్ వచ్చి అక్కడ కూర్చున్నాడంటే న్యాయం ఉన్నట్టే కదా. ఒకవేళ లేకపోతే మాకే మొట్టికాయలు వేసి పంపిస్తాడు, ఏంటంటే మీరు సరిగ్గా తీసుకొని రండి, ఇట్లా మీరు వాళ్ళకి రూల్స్ వ్యతిరేకంగా ఎలా వెళ్తున్నారు అనేసి మాకే వేస్తారు వాళ్ళు. సో అలా అతను రాడు అక్కడ నుంచి. సో అతను వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఛాంబర్ ఆధ్వర్యంలో మన లేబర్ ఆఫీస్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే సరే వాళ్ళు ఉన్నారు కదా అని వీళ్ళు అలియారా మనస్తాపమా ఏంటది, నేను ఆ రోజు అక్కడ లేను. సో అప్పుడు ఏంటంటే అతను వెళ్తున్నప్పుడు ఈయన ఏమన్నారంటే, ఎంత చెప్పినా మీరు వినట్లేదు, ప్రతిసారి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, సరే లేండి అయితే వెళ్ళండి అని ఏదో వస్తుంది ఎవరికన్నా మనకి మాట్లాడుతున్నప్పుడు. అది కామన్, ప్రతిదీ ఒకటి పట్టుకొని ఇప్పుడు అలా అనుకుంటే అంతకంటే భయంకరంగా మా వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు, నిజాలు లేకుండా ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు. అక్కడ ఆ రోజు జరిగిన సందర్భం మాత్రం ఇదే, శేఖర్ మాస్టర్కి గొడవ లేదు, జానీ మాస్టర్కి గొడవ లేదు. అక్కడ ఉంటే సిచ్యువేషన్ ఏంటంటే యూనియన్ సంబంధించిన సిచ్యువేషన్ అక్కడ. సో అక్కడ అగ్రెసివ్గా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే చెప్పి ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పేసరికి కూడా ఇంకా కూడా లేదా పేషెన్స్ అంటే దాన్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆ మీడియా వాళ్ళు వచ్చే వరకు అందరికి అర్థం కాల ఎందుకు పిలిచారు అంటే. అసలు ఒక యూనియన్ లో ఏదైనా ఇష్యూ జరిగేటప్పుడు బయట మీడియాకి కానివ్వండి లేకపోతే మన ప్రజలకు కానివ్వండి ఎవరికి ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీడియా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు వచ్చారంటున్నాను నేను. ఇక్కడ శేఖర్ మాస్టర్ తప్పు లేదు, అంటే ఎవరు అపోజిషన్ పార్టీ. శేఖర్ మాస్టర్ తప్పు లేదు, శేఖర్ మాస్టర్ ఓన్లీ ఫెడరేషన్ సపోర్ట్ కోసమే వచ్చాడు. ఫెడరేషన్ మనకి ఇన్ని రోజులు వాళ్ళతో వెళ్ళాం కాబట్టి ఫెడరేషన్ వాళ్ళు ఉండాలి అని శేఖర్ ఉద్దేశం తప్పితే అక్కడ కావాలని వాంటెడ్లు కూడా శేఖర్ ని వాడారు అక్కడ అంతే. ఇద్దరు పెద్ద మాస్టర్లు ఉంటే దాని కొంచెం అది హైలైట్ అవుతుంది అనే ఉద్దేశం చెప్పారు, కానీ అక్కడ మాస్టర్ సంబంధించిన ఇష్యూ అయితే అది కాదు, ఇద్దరు మాస్టర్స్ కి సంబంధించిన ఇష్యూ అయితే అది కాదు. బిఫోరే ఒకటేంది, ఇప్పుడు మాది 93లో యూనియన్ స్థాపించారు, మీడియా కూడా ఒక 10 years నుంచి బాగా యాక్టివ్ గా ఉంది. సో ఏ విషయాన్ని కూడా అంత లేనప్పుడు దీని మట్టుకు ఇది గమనిస్తే గనక దీని మట్టుకు ఎందుకు ఇలా కొన్ని షార్ట్సే ఇంపార్టెంట్ షార్ట్సే తీసుకున్నారు. ఇది ఒకటి మనం పక్కన పెట్టేస్తే మీకు ఇక్కడ నేను చెప్తాను ఎందుకు ఇలా జరుగుతుందని. గతంలో మాస్టర్ మీద కేసు వేసిన వాళ్ళు ఉన్నారు. సో అది అక్కడ సందర్భం కాదు. ఎందుకు లాక్కొచ్చారు అమ్మాయిని? ఆ అమ్మాయి ఫైట్ చేసుకొనివ్వండి, ఇంకో 10 కేసులు పెట్టుకొనివ్వండి, 20 కేసులు పెట్టుకొనివ్వండి, ఆ అమ్మాయి న్యాయం కోసం ఏమైనా పోరాటం చేసుకొనివ్వండి, కానీ అదే సందర్భం కాదు కదా. అంటే ఇక్కడ ఏంటంటే అసలు టాపిక్ డైవర్ట్ చేసి మళ్ళీ మాస్టర్ని బ్యాడ్ చేయాలి, లోపల ఏదో విధంగా మాస్టర్ ని మళ్ళీ హరాస్ చేయాలి. బయట మార్కెట్ లో పోర్ట్రే అవుతుంది ఏంటి అంటే, సుమలత గారు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద కోపంతో ద్వేషంతో ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించేయాలి అన్న ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నారు అన్నట్టుగా బయట పోర్ట్రే చేస్తున్నారు చాలా మంది. దాని మీద అంటే మీరు దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, సుమలత గారిని కానివ్వండి, మీ జానీ మాస్టర్ని కానివ్వండి, శేఖర్ మాస్టర్ గారిని కానివ్వండి. అంటే మీకు ఎలా అర్థమవుతుంది అంటే ఈ విషయాన్ని హైలైట్ ఎందుకు చేస్తున్నారు, అసలు విషయాన్ని పక్కకు నెట్టేస్తున్నారు కదా? అంటే సుమలత గారు కోపంతోనే చేస్తున్నారా ఇదంతా? లేదు, దీనికి నేను చాలా క్లారిటీ ఇస్తాను. అమ్మాయి నా ఫ్రెండా నా సిస్టర్ అనే విషయం పక్కన పెట్టేస్తే దీని మాత్రం పక్క క్లారిటీ ఏంటంటే, ఏదైనా మాట్లాడుతున్నా ఎక్కడైనా మీడియాలో కానివ్వండి బయట కానివ్వండి, అక్క మీరు అమ్మాయి టాపిక్ తీయకండి, అమ్మాయి నాకు చెప్పేది అది, అమ్మాయి టాపిక్ మీరు తీయకండి. సుమలత గారు చెప్పేది నాకు స్పెషల్ గా చెప్పేది ఆ టాపిక్ తీయకండి, మీరు ఏదైతే న్యాయం అనిపించిందో అంతవరకే మీరు మాట్లాడండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి రేపు వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిందంటే బిల్స్ చూసింది. వచ్చి 6 months అండి, 6 months లో మనకు అన్ని అర్థమయ్యేసరికి 3 months అవుతుంది. 3 months లో అన్ని అర్థమైపోయి చెయ్యాలి అనుకొని పని స్టార్ట్ చేసినప్పుడు గొడవ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ అమ్మాయి ఏం పట్టుకుంది, బిల్స్. ఇప్పుడు నాకు ఒకలాగా ఇస్తున్నారు, మీకు ఒకలాగా ఇస్తున్నారు. నేను మొన్న వెళ్ళాము, నాతో పాటు ఇంకో 4 ఉన్నారు, వేరే వాళ్ళు కార్డ్ ఇష్యూ ఉందనమాట, వాళ్ళ కోసం వెళ్ళి చూస్తే నేను అన్నాను అని అంటున్నారు, అక్క ఒకసారి ఈ బుక్ చూడు, రికార్డ్స్ చూడు అని చెప్పి ముందే ఇస్తే దాంట్లో ఈ పలానా వ్యక్తికి పలానా మెడికల్ లోన్ ఇచ్చాము, ఎంత ఇచ్చాము రాయాలి కదా, ఎంత ఇచ్చాము, అది చెక్ రూపంగా ఇచ్చావా క్యాష్ రూపంగా ఇచ్చావా, నువ్వు కార్డ్ నెంబర్ వేస్తున్నారు. గతంలో కొంతమంది ఏం చేశారంటే, ఇప్పుడు ఒక మాస్టర్ సిగ్నేచరో ఏదో కొంచెం తెలిసినట్టుగా ఉంటది, తెలిసినట్టుగా ఉంటే ఆయనకు మెడికల్ లోన్ 10,000 తీసుకున్నాడు. ఆయన తెలియదు అసలు ఆ 10,000 ఎందుకు తీసుకున్నాడు కూడా ఆయన తెలియదు. పలానా వ్యక్తి పలానా డాన్సర్ అంటే కొంచెం మెతకగా ఎవరు ఉంటారు,
అంటే నేను ఈ బాడీ చెప్పట్లేదు, మా దాంట్లో జరుగుతున్న బిల్స్ అన్ని చూసుకుంటే కనుక ఈ బాడీవి కొన్ని ఉన్నాయి, గత బాడీలో కొన్ని కూడా. ఏంటి అంటే సంతకాలు పెట్టేసుకొని డబ్బులు తీసుకోవడాలు, ఎవరికి ఎంత ఇచ్చామో అని తెలియకపోవడాలు, చెక్ నెంబర్ వేయకపోవడాలు, ఇవన్నీ ఇలా ఉంటే అకౌంట్స్ చూసుకున్నప్పుడు తేడా వస్తుందా లేదా? అంటే మీరు అనేది ఏంటంటే యూనియన్ లో బాగా స్కామ్ జరుగుతుంది. సో ఈ అమ్మాయి ఈ విషయం లేవనెత్తింది. ఈ విషయం లేవనెత్తేసి మాట్లాడేసి ఇలా ఎందుకు వస్తుంది, మొత్తం ఫ్రాడ్ చేసింది. కొన్ని విషయాలు నేను మీడియా కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే అది కంప్లైంట్ రూపంగా వెళ్తుంది. అవి ఎందుకంటే అది కంప్లైంట్ వెళ్తున్నప్పుడు నేను దీంట్లో మాట్లాడకూడదు. సో అట్లా అమ్మాయి అన్ని లెక్కలన్నీ చూసిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడింది. అంటే సుమలత గారి ప్రెసిడెంట్ అవ్వక ముందు జానీ మాస్టరే కదా ఉన్నారు? లేదు, మధ్యలో వి జోసెఫ్ చేశాడుగా. ఓకే, వి జోసెఫ్ చేశారు. సో అక్కడ జానీ మాస్టర్ తర్వాత మధ్యలో బై ఎలక్షన్ కి వెళ్ళారు కదా కేసు విషయంలో. జానీ మాస్టర్ 1 year కూడా లేదు, 11 months ఏదో ఉన్నాడు. 11 months తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ పెట్టుకున్నారు ఓన్లీ ప్రెసిడెంట్ పోస్ట్ కి. వి జోసెఫ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే మాకు శంకరపల్లి ల్యాండ్ అన్నారు. అది ల్యాండ్ ఎంత ఉంది ఎంత లేదు అనేది భగవంతుడికి తెలుసు. సో అక్కడ ల్యాండ్ లో ఫెన్సింగ్ వేసాము అని చెప్పన్నారు. ఫెన్సింగ్ వేసాము అని చెప్పినప్పుడు 10 లక్షలు లెక్క రాశారు. అక్కడ బిల్లు 4 లక్షలు కనబడుతుంది. మరి మిగతా 6 లక్షలు అడగొద్దా అసోసియేషన్ గా? ఇప్పుడు ఎందుకంటే రేపు ఏదన్నా మోసమైనా, రేపు ఏదన్నా ప్రాబ్లం అయినా ప్రెసిడెంట్ గా నువ్వేం చేసావు అని మళ్ళీ వీళ్ళే మీడియాకి వస్తారు. ప్రెసిడెంట్ గా జానీ మాస్టర్ అలా చేశాడు, సుమలత ఇలా చేసింది అని వాంటెడ్లీ మళ్ళీ వస్తారు అక్కడికి. సో ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, జానీ మాస్టర్ గారికి యూనియన్ నుంచి సాంగ్స్ అంటే ఆయన వెళ్ళి సాంగ్స్ తెచ్చుకుంటాడు, అన్ని లాంగ్వేజెస్ లో సాంగ్స్ చేసుకుంటున్నాడు. దేవుడి దయ వల్ల బాగున్నాడు, బాగానే పేమెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఆ పేమెంట్ తోనే హ్యాపీగా ఉండొచ్చు. లేదు జానీ మాస్టర్కి వచ్చే సాంగ్స్, ఈ అమ్మాయికి వచ్చే సాంగ్స్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. యూనియన్ కి వచ్చేసి ఏ విధంగా యూనియన్కి వచ్చారు, ఈ యొక్క చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది అందరికి. యూనియన్ కి వచ్చిన తర్వాత, ఇప్పుడు యూనియన్ కి వచ్చినప్పుడు అమ్మాయి శాలరీ తీసుకోవట్లేదు. ప్రెసిడెంట్ అయినప్పుడు శాలరీ తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి రావడానికి పోవడానికి పెట్రోల్ ఖర్చులు కూడా అమ్మాయి పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఏంటి, మేము ఎవరైనా కలవడానికి వెళ్ళాం సపోజ్, అక్కడ వెళ్తే టీయో కాఫీ ఏదో అవుతుంది, అది కూడా సొంత డబ్బులే. ఆ అమ్మాయిని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, మిగతా వాళ్ళందరిది యూనియన్ లో వేసుకోవచ్చు, బట్ ఆ అమ్మాయి ఎవరైనా కలవడానికి వచ్చినా కూడా ఆ అమ్మాయి డబ్బులు వేసుకుంటుంది. ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఈ పని చేయించుకోవాలి, చాంబర్కి వెళ్ళాలి, ఫెడరేషన్కి వెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్ళి బిల్స్ గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు సొంత డబ్బులే పెట్టుకుంటుంది. సో ఇంకొకటి విషయానికి వస్తే ఓవరాల్ మెయింటెనెన్స్ తనే చూసుకుంటుంది, ఫెడరేషన్ కి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత ఆ అమ్మాయి యూనియన్ లో డబ్బులు ఏమైనా ఫ్రాడ్ చేసిందా? గతంలో జానీ మాస్టర్ ఉన్నారు. జానీ మాస్టర్ డబ్బులు, నేను 2 అడుగుతున్నాను, ఓన్లీ డబ్బుల వరకే మాట్లాడుతున్నా. డబ్బులు ఏమన్నా ఫ్రాడ్ చేశారా ఇద్దరు? నా వాదన ఇది. సో అమ్మాయి ఇంత ఇది చేసుకుంటూ ఉన్నప్పుడు అవతరాలను క్వశ్చన్ చేయాలా వద్దా? యూనియన్ ఇప్పుడు అందరు అంటారు పాత రూల్స్ అలా ఉన్నాయి, కొత్త రూల్స్ ఇలా, ఇవన్నీ కాదు అంటే మారాలండి. కొన్ని మార్చుకోవాలి, మన కోసం, మన భవిష్యత్తు కోసం మార్చుకోవాలి, మన యూనియన్ బాగుండాలంటే మార్చుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదన్నా మీకు సపోజ్ దీంట్లో పవర్ ఇచ్చారనుకోండి, మీకు కొత్త ఆలోచన వస్తుంది, అరే ఇంత ముందుకి ఇలా ఉంది, ఇలా కాదు, మనం ఇలా చేసుకుంటూ వెళ్దామని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏమంటే తనకి నేను వచ్చేదో చెయ్యాలని ఆలోచన ఉందేమో. సో అలాంటి టైంలో ఏంటంటే ఆ అమ్మాయిని చేయకుండా ఇప్పుడు ఈ లెక్కలు అడిగేసరికి ఏం చేశారంటే వీళ్ళందరినీ ఏంటంటే మీరు ఇంతగానో ఫ్రాడ్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నానని, అది కూడా జనరల్ బాడీ, మాకు జీబీ సుప్రీం జనరల్ బాడీలో కూర్చోబెట్టేసి అడిగారు. జనరల్ బాడీలో కూర్చోబెట్టి సస్పెండ్ చేశారు. అందరు ఆమోదం అనమాట. అందరు ఆమోదించిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇగో హట్ అయింది. ఎవరికి? ఇప్పుడు ఎవరైతే సెక్రటరీ క్యాషియర్ ఉన్నారో వాళ్ళకి ఈగో సెట్ అయిపోయినాయి. ఈగో సెట్ అయిపోయి ఏం చేశారంటే వెళ్ళి మా ఇద్దరిని నువ్వు ఎలా పంపిస్తావు, నువ్వు మాతో పాటు ఇంకొక 8 మందిని తీసుకెళ్ళిపోతే మొత్తం బాడీ డిజాల్వ్ అయిపోతుంది, ప్రెసిడెంట్ పోస్టే మార్చేస్తాం మేము అనేసి, దాంట్లో ఎవరికైనా అమ్మాయికి ఎవరైనా ఆశ చూపించారో లేకపోతే ఇంకేమని చెప్పారు, ఇంకొక 8 మందిని చెప్పి ఏదో చెప్పాడు వాళ్ళకి, చెప్పి వాళ్ళతో కూడా రాజీనామా చేయించారు. 8 మంది ప్లస్ వీళ్ళిద్దరు, మొత్తం 9 మంది అనుకుంటాను, వాళ్ళు 7 మంది, వీళ్ళిద్దరు మొత్తం కంప్లీట్ 9 members అయితే అనుకుంటా. అది కూడా జనరల్ బాడీలో ఆమోదం అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్ బాడీలో ఆమోదించిన తర్వాత ఫస్ట్ ఒక జనరల్ బాడీకి మాకు ఖచ్చితంగా 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది, ఫుడ్ అవన్నీ, రెంట్. అందరూ ఆమోదించి ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, లేదు ఇలా కాదు, ఇలా అనుకోలేదు, ఇది కాదు. అప్పుడు కూడా పిలిపించుకున్నారు, ఎక్కడి నుంచి మనకి లేబర్ ఆఫీసర్ పిలుచుకున్నారు, ఫెడరేషన్ నుంచి పిలుచుకున్నారు, ఫెడరేషన్ అందరిలోనే అయిపోయింది. అయిపోయినాక ఈ 8 మంది రాజీనామా చేసిన 7 members or 8 members పోయి అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి ఫెడరేషన్కి వెళ్ళారు. ఫెడరేషన్కి వెళ్ళినప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము ఆమోదించట్లేదు అన్నారంట. జనరల్ బాడీలో ఆమోదించారు, ఇక్కడేమో ఆమోదించలేదు అన్నారు. గతంలో అదే ఫెడరేషన్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళ సభ్యులు వెళ్ళినప్పుడు ఏదైనా ఉంటే మీరు యూనియన్ లో చూసుకోండి అన్నాడు. అక్కడ ఏం దాని గురించి డిస్కషన్ జరగలేదు. సో నేను చెప్తున్నాను వెనుక కుట్ర జరగడానికి కారణం. సో మిగతా వాళ్ళదేమో ఆఫీస్కి వెళ్ళమన్నారు, వీళ్ళదేమో మీరే డెసిషన్ తీసుకున్నారు. ఇదేంటి, మీరు పెద్దలు కదా,
మీరు పెద్దలు మాకు సలహా ఇవ్వాలి. మీరు అప్పుడు చెప్పాల్సింది, చూడమ్మా సుమలత ఇలా కాదు, వాళ్ళది ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చిన్న చిన్నవి కాబట్టి చూసి చూడటం వదిలేసాయి, ఆ ఇద్దరు నీకు ఇబ్బంది కాబట్టి ఎలక్షన్ పెట్టుకుంటే గొడవే లేదు అక్కడ. సో నువ్వు అక్కడ వాళ్ళకి లేదు అని చెప్పడం ఒకసారి, తర్వాత సెకండ్ టైం మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ అయింది, రెండోసారి మళ్ళీ 2 లక్షలు అయిపోయిందా. మళ్ళీ అక్కడ ఏం చేస్తారంటే ఒక 10 మంది టీం ఉంటారు అవతల వాళ్ళు, ఏదైనా మనం మాట్లాడదాము అనగానే లేసేస్తారు, మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మాట్లాడనివ్వట్లేదు, సందర్భం లేని మాట్లాడతారు. అక్కడ ఎజెండా పాయింట్స్ వేరే ఉంటాయి, ఎజెండా పాయింట్స్ కాకుండా పర్సనల్ అటాక్ వెళ్తారు. పర్సనల్ అటాక్ వెళ్ళేసి మాస్టర్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఇంతకుముందు కేసు ఉంది, మీకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అనేసి మాట్లాడతారు. అదే కేసు ఉందని మాట్లాడుతున్నప్పుడు అదే ఫెడరేషన్లో ఇప్పుడు మనకి ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, గతంలో చిత్రపురి కాలకు సంబంధించి 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 60 రోజులు జైలుకి వెళ్ళి వచ్చారు. సో మరి అతను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఈయన ఎందుకు ఇప్పుడు ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, ఇక్కడ ముద్దాయి ప్రూవ్ అవ్వలేదు కదా. ప్రూవ్ అయినాక మీరు ఏమని అనుకోండి, చట్టం ఎట్లాగా ఉంటుంది కదా. సో అవ్వనప్పుడు ఇంత పర్సనల్ అటాక్ ఎందుకంటే జనరల్ బాడీ కూడా జరగనివ్వకుండా పర్సనల్ అటాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఇతనికి ఇప్పుడు మాస్టర్ విషయానికి వస్తే, ఇప్పుడు మొన్న నాన్ కోఆపరేషన్ చేశాను అని చెప్పన్నారు, అదే బైలా 8 ప్రకారము మన పార్టీ కండువ ఏదైనా సరే వేసుకొని ఎలక్షన్ టైంలో మనం ప్రచారం చేయకూడదని వాళ్ళే పెట్టుకున్నారు రూల్ బైలాలో. మరి ఆయన ఎందుకు పెట్టుకొని చేశారంటే మీరేమో అది పాటించట్లేదు, రూల్స్ మీరు పాటించట్లేదు, అవతల వాళ్ళకి మట్టుకు ఏదో మాట్లాడేశాడు, అది నిజంగా చెప్తే తప్పేనండి. అది ఏమన్నా వేరే పార్టీకి ఇప్పుడు సపోర్ట్ మాస్టర్ కాదు, ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొన్న ఏమన్నారు, నాన్ కోఆపరేషన్ చేస్తున్నాము, ఈయనకి వర్క్ ఆపేస్తున్నాము, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పారు ప్రెసిడెంట్ గారు. ఏది ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు. మరి ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారి మీద కేసులు లేవా, చిత్రపురిలో ఇష్యూలు లేవా, చిత్రపురిలో ఓటు హక్కున్న వాళ్ళందరిని ఒకలాగా చూస్తున్నారు, ఓటు హక్కు లేని వాళ్ళని ఒకలాగా ఎందుకు చూస్తున్నారు మీరు అదే బైలా ప్రకారము, అదే ఫెడరేషన్ ప్రెసిడెంట్ బైలా 8 ప్రకారము పార్టీ కండువా వేసుకొని మనము సపోర్ట్ చేయకూడదు, అది సపోర్ట్ కాదు, మనకి అడగకూడదు, ఎలక్షన్ లో ఓట్లు ఇవన్నీ కూడా క్యాన్వసింగ్ చేయకూడదు, ఆయన కోసం ఓట్లు అడగకూడదు, క్యాంపెయినింగ్ చేయకూడదు, ఓట్లు అవి. సో మీరు వేసుకొని చేశారు, సో మీరైతే ఉల్లంఘించవచ్చు, మీరు రూల్స్ బైలా ప్రకారం ఉన్న రూల్స్ అయితే మీరు ఉల్లంఘించవచ్చు, వేరే వాళ్ళు చేయకూడదు. అంటే మీరు ఉల్లంఘించినప్పుడు మిగతా వాళ్ళు ఎలా మీరు పాయింట్ అవుట్ చేస్తారండి? ఇప్పుడు నా క్వశ్చన్ అదే. ఇప్పుడు ఎందుకంటే ఇంత కరెక్ట్ గా లేనప్పుడు కింద ఎలా కరెక్ట్ గా ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమంటున్నానంటే, ఇంత పేరు ఇప్పుడు నేనున్నానండి, నేను ఎవరికి తెలీదు, నా గురించి ఏదో చేశారనుకోండి, నాకు పెద్ద ఫరకేం పడదు. కానీ మీకు ఇన్ని లాంగ్వేజెస్ లో ఒకప్పుడు మా సినిమా ఇండస్ట్రీ పెద్దగా అంతగా అందరిలో పేరేం లేదు, మా తెలుగు ఇండస్ట్రీ సారీ మా తెలుగు ఇండస్ట్రీ కాదు సారీ మా డాన్సర్స్ అసోసియేషన్ ఉంది, ఇది అది అని ఎవరికి తెలియదండి. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, వీళ్ళు ఢీ షో ఎప్పుడైతే ఈటీవీ మెయిన్ ఈటీవీలో షో వచ్చిన తర్వాత అందరూ పబ్లిక్ లోకి రావడం కానివ్వండి, గణేష్ మాస్టర్ కానివ్వండి, రఘు మాస్టర్ కానివ్వండి, యానీ మాస్టర్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా నిజంగా అంటే మాకు లైఫ్ ఈటీవీ ఇచ్చినట్టే. సో అట్లా అప్పటి నుంచి డాన్సర్స్ అందరికి కూడా దాంట్లో కనబడ్డాడు మాస్టర్, మిగతా వాళ్ళు మాస్టర్స్ కాదు. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడేటప్పుడు 140 మంది ఏందో మాస్టర్స్ ఉన్నారనేసి ఇందాక మీరు మాట్లాడారు, కానీ గట్టిగా ఒక 10 మంది పేర్లు కూడా లేదు, పేర్లు తెలియదు. ఓన్లీ డీలో చేసిన వాళ్ళే 5 మంది పేర్లు మాత్రమే తెలుసు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, మన గణేష్ మాస్టర్, ఇంకా యానీ మాస్టర్, ఇంకా రఘు మాస్టర్, మధ్యలో మా సత్య ఉన్నారు, మర్చిపోతారు, సత్య మాస్టర్, శేఖర్ సత్య అదే. సో ఇట్లా కొంతమంది ఏంటంటే డీల్లో ఉన్న వాళ్ళకే గుర్తింపు ఉంది, మిగతా వాళ్ళకి లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మాస్టర్స్ ఇంత రేంజ్ కి మాకు తెలుగు నేషనల్ అవార్డు అంటే ఏంటండి, నేషనల్ అవార్డు వరకు వెళ్ళాము మేము, 2 కళ్ళలాగా మాకు తెలుగు సినిమా యాక్చువల్ గా జానీ మాస్టర్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్న పాయింట్ కూడా నేషనల్ అవార్డు రావడం వల్లే అనేసి అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో ఇలాంటి ఆయనకి పేరు, ఇప్పుడు నేను అదే సందర్భం చెప్పబోతున్నాను, ఇంత మీరు చేసేసి మీరు ఒక నోటీస్ ఇచ్చారా ఆయనకి, ఏమన్నా షోకాస్ నోటీస్ పంపించారా, మీరు ఇలా మాట్లాడారు కాబట్టి మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు వచ్చి దాని గురించి చెప్పాలి, వివరణ ఇవ్వాలి అని ఏమీ లేకుండా డైరెక్ట్ గా, అంటే మీరు చూడండి ఎంత ఇది చేస్తున్నారు. వన్స్ ఇంకొకటి మర్చిపోయా నేను, వాళ్ళ వర్గం వాళ్ళు చెప్పారు, వాళ్ళ వర్గం వాళ్ళే, ఐ మీన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారి వర్గం వాళ్ళే మీన్స్ ఆయనతో తిరిగే వాళ్ళే ఏం చెప్పారంటే, మనకి ఫెడరేషన్ ఎలక్షన్ లో ఓటు ఉంటుందన్నమాట, ఓటు వేయాలి, ఏది 24 క్రాఫ్ట్స్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ వీళ్ళు ఉంటారు, ట్రెజరర్ ఉంటారు కదా, వీళ్ళు వేయాల్సి ఉంటుంది ఓటు. ఆ ఓట్లలో సుమలత దేవి గారు వేయలేదట, మా ప్రెసిడెంట్ గారు వేయలేదట. అది మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్తే తెలిసింది, ఎలా తెలిసింది? సో అదో కక్షపూరితంగా చేస్తున్నారు. ఏం లేదు, మేము ఇంకా అనుకుంటాం కదండి, ఇక్కడ వాళ్ళు అక్కడ చెప్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ చెప్తారు. మా దగ్గర ఉండే వాళ్ళేమో మా విషయాలు తీసుకెళ్ళి అక్కడ చెప్పొచ్చు, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళేమో వాళ్ళ విషయాలు తీసుకొచ్చి మా దగ్గర చెప్పొచ్చు. వాళ్ళు చెప్పడం ఏంటంటే లేదు, ఇగో హట్ అయింది, ఓటేయలేదట అని ఒక రీజన్.
నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకట ఈ సార్ వాళ్ళ లొసుగులు వాళ్ళ అవన్నీ సంబంధించిన ఏమన్నా ఉన్నాయంటే వీళ్ళకి తెలుసంట, మీరు ఏదన్నా మాకు సపోర్ట్ చేయకపోతే అవన్నీ మేము బయట పెడతాము అన్నారట. సో అది వాళ్ళు చెప్పడం మట్టుకే, నాకు డైరెక్ట్గా నాకు తెలియదు, డైరెక్ట్గా చెప్తే నాకే తెలుసు అండి వాళ్ళ పేరని నేను చెప్పేదాన్ని. సో ఇట్లా ఏవో కుట్రపూరితంగా కక్షపూరితంగా ఇవన్నీ పెట్టుకొని, ఎందుకంటే సామాన్యుడికి కూడా సపోజ్ నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తే డ్రైవర్ కూడా అర్థమవుతుందండి, ఇన్నిసార్లు తిరుగుతున్నాను, ఇన్ని స్టూడియోలు తిరుగుతున్నాను నేను, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, మేడం మీరు ఆ టాపిక్ లో మాట్లాడుతున్నారు కదా, అక్కడ ఏమైంది మేడం అంతగానం ఆయన ఒక్కైనా ఎంబడి పడుతున్నారు, ఎప్పుడు ఒక్కైనా అంటే సామాన్యులకు అర్థం అవుతుంది, మనకు అర్థం కావట్లేదా? అదే జానీ మాస్టర్ గారు ఒక డాన్సర్స్ కి చేసినంత సపోర్ట్ కానివ్వండి, అంటే డాన్సర్స్ కనే కాదు బయట ఎవరికైనా హెల్ప్ అన్నా గానీ అంత అవసరానికి నేను ఉన్నాననేసి వచ్చే జానీ మాస్టర్ ని ఎందుకు ఇంత కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే జానీ మాస్టర్ గారు కూడా ఒకటి ఏంటంటే ఏదో పాములని పెంచి పోషించినట్టుగా పక్కన ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడో కేసులో మాకు సెక్రటరీ అని, అతను గతంలో కేసు టైంలో అటు అమ్మాయికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తనే, మాస్టర్ కి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తనే. ఓకేనా? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒకసారి పడినప్పుడు ఉంటే ఆ అమ్మాయి దగ్గరకనే వెళ్ళాలా, ఉంటే మాస్టర్ దగ్గరకన్నా ఉండాలా. సో ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయమేనా కాదా? గతంలో తనని కూడా ఒక 2 years పోటీ చేయొద్దు అన్నారు, ఎందుకంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటే వేరే మాస్టర్స్ ని అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడాడు అనమాట. మాట్లాడినప్పుడు మేమందరం అంతా ఒకటైపోయి కరెక్ట్ కాదు, మీరు ఇలా మాస్టర్స్ మీరు ఇలా ఎందుకు మాట్లాడతారని చెప్పి ఫైన్ వేసాం తనకి. ఫైన్ వేస్తేనే ఇంకోసారి మాట్లాడకుండా ఉంటారు అని చెప్పి ఫైన్ వేసి తనని ఒక 2 years పోటీ చేయకూడదు అనుకున్నప్పుడు మాస్టర్ ఏంటంటే ఆలోచిస్తాడు, ఎవరికైనా కానీ ఎందుకులే అని ఆ ఫైన్ మాస్టర్ కట్టాడు. ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి సెక్రటరీ వచ్చేసి మాట్లాడుతున్నాడో మాస్టర్ గురించి, ఆయన ఇంత తిన్నాడు ఆయన అంత తిన్నాడు అని మాట్లాడిన అతనికే సస్పెండ్ చేస్తుంటే అతని ఫైన్ జానీ మాస్టర్ కట్టాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే పాములను పోషించినట్టే కదా, మీరేమో మంచి అనుకుని పక్కన తీసుకున్నారు, ఆయనే మీకు వెనకాల వెళ్ళి చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక అతను ఉన్నారు మనకి మాజీ ప్రెసిడెంట్ మాకు, తను కూడా ఏంటంటే అతను ఎలక్షన్ నిలబడ్డప్పుడు జానీ మాస్టర్ పొద్దున్న 9 గంటలకు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనకు ఓటేయండి అని అడుక్కున్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసేమో ఆ జానీగాడు ఈ జానీ అంటే ఇప్పుడు ఒకటండి, అన్నంత మాత్రాన్ని మీకేం కిరీటం రాదు. ఇప్పుడు బయటకు వచ్చి వీడియోలలో చూస్తున్నాను, మా సభ్యులే చూస్తున్నాను, మా సభ్యులే వాళ్ళ నా ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళతో గ్రూప్ ఆడాను నేను జానీ మాస్టర్తో గ్రూప్ ఆడలేదు, నేను వాళ్ళతో నేను గ్రూప్ ఆడాను. సో నాకు అంత ఫ్రెండ్షిప్ ఉంది నాకు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే ఫ్రెండ్షిప్ అయినా ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పాను చూడండి, మంచోళ్ళం కాకపోయినా వాళ్ళు వెనకాల వేసుకొని వస్తున్నాడు అని చెప్పి అన్నాను. సో వీళ్ళ విషయంలో కూడా ఏమంటున్నాను అంటే ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు తేడా అర్థమై ఉంటుంది. ఒక ఇద్దరు వస్తారు, అతను మాస్టర్ కాదు, ఇంకొక అతను అబ్బాయి క్యాబ్ పెట్టుకొని వస్తాడు, డాన్సర్ అబ్బాయి, మాస్టర్ కాదు. సో అతను వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది కూడా ఏంటంటే ఒక అంటే ఏదో చెప్పడానికే వచ్చాం మేము, చెప్పేసి వెళ్ళిపోతాం, ఇక్కడ డిస్కషన్ లేదు, మేము చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాం అంతే. మేము ఏమైనా చేసుకోండి, మేము వాళ్ళని బ్యాడ్ చేయడానికనే వచ్చాం. జానీ గాడు దాంట్లో ఏమొచ్చింది అంటే ఏమొచ్చింది, నీకు ఏమైనా కిరీటం వచ్చిందా, ఇంకేమైనా తీసుకొని వచ్చేసి నేను కూర్చోబెట్టేసి నీకు పోస్ట్ ఇచ్చారా, ఏమి ఇచ్చారు అంటే మీ కక్ష దాంట్లోనే బయటపడుతుంది, మీ కసి దాంట్లో బయటపడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు నాకు జూనియర్స్, జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ నాకు జూనియర్స్, నేను సీనియర్, వర్క్ విషయంలో సారీ నేను కాడ విషయంలో నేను సీనియర్, మరి నేను అలాగే పిలవచ్చుగా. ఎందుకు శేఖర్ని కూడా శేఖర్ మాస్టర్ గారు శేఖర్ ఎందుకు మాట్లాడుతున్నాను నేను. సో దీంతో గాడు అనగానే ఏమొచ్చింది. సో ఇంత కక్ష అనమాట వాళ్ళకి, ఇంత కక్ష పెట్టుకొని బయటకు వచ్చి వాంటెడ్లీ పోర్ట్రేట్ చేస్తున్నారు, కానీ బయట చెప్పేది ఏది కూడా మా యూనియన్కి సంబంధించింది కాదు. వాళ్ళు పర్సనల్గా పెట్టుకొని మెయిన్ ఇంటర్వ్యూ రావడానికి కూడా రీజన్ అదే. ఎవరైతే బయట వచ్చేసి మాస్టర్ గురించి కానివ్వండి, మా యూనియన్ గురించి కానీ మా సంస్థ గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారో దాంట్లో వాస్తవాలు లేవు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే డాన్సర్స్ జరిగింది ఏంటంటే లెక్కల తేడా వచ్చింది. ఆ లెక్కల తేడా మాట్లాడుతుంటే దొరికింది ఛాన్స్ కదా అని ఎప్పటి నుంచో ఉందండి. ఒకప్పుడు ఉన్నాయి కాదు, కల్పించుకొని లేనివన్నీ వాళ్ళొక స్టోరీ రాసేసుకొని స్టోరీ అల్లుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఎవరైనా మీకైనా సరే మీరు ఏదైనా డౌట్ అడగండి, మా యూనియన్ సంబంధించి మిగతా ఏ డౌట్ అడిగినా కూడా క్లారిటీ మాస్టర్ గారు చెప్పండి. డాన్సర్స్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీలో చేసిన వాళ్ళకి కానివ్వండి, లేకపోతే బయట ఉన్న మా డాన్సర్స్ కానివ్వండి, మేము కొరియోగ్రాఫ్ కార్డు తీసుకుంటాము అంటే కార్డ్స్ ఎందుకు ప్రొవైడ్ చేయడం లేదు యూనియన్ వాళ్ళు? ఇప్పుడు ఒకటి చెప్తా, ఇక్కడ దీంట్లో వచ్చేది ఏంటంటే 2 రీజన్స్. ఇప్పుడు వాళ్ళు సమ్ అమౌంట్ పెట్టుకొని వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే సాంగ్స్ రావు. ఇప్పుడు పాత వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది ఉన్నారు, చాలా మంది వర్క్స్ ఉన్నారు. మాది కార్మికుల సంఘం చెప్పాను మీకు. ఇప్పుడు సపోజ్ బయట అడ్డ మీదకి వెళ్తేనే 10 మంది ఉరుకొని వచ్చేసి మాకు కావాలి పని అంటారు. మామూలుగా మాకేంటంటే ఇప్పుడు ఇక్కడ సాంగ్స్ రావాలి, ఉన్న 10 మంది మాస్టర్స్ బిజీగా ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. సో ఒక్కొక్కరికి ఎప్పుడుకో సంవత్సరానికి ఒక సాంగ్ వస్తుంది, సంవత్సరానికి 2 సాంగులు వస్తాయి. సో ఇట్లా వెళ్తూ ఉంటుంది కదా. మళ్ళీ మిగతా వాళ్ళు వస్తే మాకు వచ్చే అవకాశాలు కూడా పోతాయి కదా, ఇయర్లీ ఇన్ని పెట్టుకుందాము
అని అనుకుంటారు వాళ్ళు. నిజంగా టాలెంట్ ఉంటే ఇప్పుడు శేఖర్ వైరస్ మా మెంబరే చేస్తున్నారు సాంగ్స్. ఎందుకంటే ఆల్బమ్ లో కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. దానికేం కార్డ్ అక్కర్లేదు. ఓటీటీ మూవీస్ ఉంటాయి, దానికి కార్డ్ అక్కర్లేదు. సో కార్డ్ అక్కర్ లేకుండా సాంగ్స్ చేసేది కూడా ఉన్నాయి. మా దగ్గర ఏంటంటే ఇయర్లీ ఇన్ని ఇద్దాము, అంతేకాని కార్డ్స్ ఇవ్వకూడదు అంటారు. ఇప్పుడు రండి, మీరు ఎంతమంది తీసుకొస్తారండి నేను ఇప్పిస్తాను. మాస్టర్ గారు ఇయర్లీ ఇన్ని ఇద్దామంటే 12 నెలలు వెయిట్ చేయాలి కదా. కానీ 12 నెలలు వాళ్ళకి అక్కడ ఇన్కమ్ ఆగిపోతుంది కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. 12 అంటే 1 ఇయర్ కి తర్వాతే మేము కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనేది కరెక్టా? నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత కార్డు ప్రొవైడ్ అబ్బాయికి ఇస్తాం అనట్లేదు. మా రూల్స్ ఏంటంటే ఎవరైనా వచ్చారో మీకు ఎంతమంది వస్తే కార్డు రిజెక్ట్ చేస్తారో నాకు చెప్పండి, నేను మాట్లాడతా. ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి. నేను యూనియన్ లో మీకు కార్డు ఇప్పియకపోతే నన్ను మాట్లాడండి. ఎందుకంటే బయటకు వచ్చేసి అక్కడ వచ్చేసరికి ఒకసారి వస్తారు, తర్వాత రారు, తర్వాత ఫుల్ఫిల్ అమౌంట్ చేసుకోకుండా వచ్చి మాకు ఇవ్వట్లేదు, మాకు చేయట్లేదు. ఇవంతా ఏంటంటే జస్ట్ పబ్లిసిటీ కోసం బయట మాట్లాడుతున్నారు. కానీ మీరు 10 మంది వస్తారా 20 మంది వస్తారా తీసుకొని రండి, మేము మా రూల్స్ మార్చుకుంటాం. ఏమైనా ఉంటే ఇప్పుడు లేదంటే ఇంత ఇద్దాము, పాపం వాళ్ళకి ఇట్లా వర్క్ పోతుందంట, వర్క్ ఇట్లా పోతుందంట. ఎంత పే చేయాలి మాస్టర్ గారు? ఒక కార్డు తీసుకోవాలి అంటే డాన్సర్ కి 4.5 ఉంది. దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మాస్టర్ కి 6 lakhs ఉంది. ఇప్పుడు ఈ 4.5 లక్షలు దోపిడీ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, అంత చేస్తున్నారు. అంత కార్డు ఎవరు తెచ్చుకొని పెట్టుకుంటాడు? సామాన్యుడు అని అంటారు. రోజు మీరు 4,000 5,000 మీరు రోజు పేమెంట్ తీసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ మీరు ఏ అమౌంట్ అయితే ఇస్తున్నారో మీ పేరు మీదనే ఉంటుంది. అది సపోజ్ మీరు వచ్చారు, మీరు 4 లక్షలు కట్టారు అనుకోండి, అది మీ అమౌంట్ మీ పేరు మీదనే ఉంటుంది. అది ఫండ్ అంతే. అది కూడా ఏంటంటే మీరు సీరియస్గా ఉన్నారా లేదా వర్క్ విషయంలో, మీ డాన్స్ కరెక్ట్గా కసి ఉందా లేదా మీరు చేయడానికి. ఎందుకంటే 10 మందిని తీసుకొని పోయామనుకోండి, మీరు డాన్స్ చేయలేదనుకోండి, ఎలా పడితే అలా కార్డ్స్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఏమంటారు అసలు మీరు ఏం చూసి కార్డు ఇచ్చారు? మాస్టర్ అయినా సరే, మాస్టర్ అయినప్పుడు ఏం చూసి ఇచ్చారు మీరు? డాన్సర్ అయినప్పుడు మీరు ఏం చూసి ఇచ్చాడు కార్డు అని చెప్పని అంటారు. ఇప్పుడు పెద్ద సినిమా వచ్చింది అనుకోండి, మీరు మాస్టర్ అని కార్డు అని తీసుకుంటావు, అక్కడ పోయి నువ్వు సాంగ్ చేయవు, నీకు లైటింగ్ తెలియదు, మీకు మిగతా ఏం తెలియదు. మా దగ్గర ఏమంటున్నామంటే ఒక 5 years అసిస్టెంట్ గా చేయండి. 5 years అసిస్టెంట్ గా చేస్తే మనకి కెమెరా ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ ఏం చేసుకోవాలి, ఫ్రేమింగ్ ఏంటని మొత్తం తెలుస్తుంది. సో అట్లా వెళ్తే మనకి పేరు, సంస్థకి పేరు బాగానే ఉంటుంది కదా. సో ఇవన్నీ దాచేసి మాకు ఇవ్వట్లేదు, మాకు చేయట్లేదు, రండి ఎంతమంది వస్తారు రండి కార్డు తీసుకోవడానికి. ఇప్పుడు అమౌంట్ ఏంటి మీకు? ఇప్పుడు నేను సపోజ్ 500 నేను కార్డు తీసుకున్నానండి. ఇప్పుడు మాస్టర్ కి 4.5 lakhs మేడం? 6 lakhs అండ్ డాన్సర్స్ కి 4 or 4.5. ఇప్పుడు నేను చెప్తాను, నేను 500 కార్డు తీసుకున్నాను ముక్కురాజ్ మాస్టర్ స్టార్టింగ్ లో. కొంతమంది 2,500 తీసుకున్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు 4.5 లక్షలు అయింది అనుకోండి, అంత అమౌంట్ ఇస్తున్నాగా. ఇప్పుడు మీరు పెట్టిన 2,500 ఎక్కడ, మీకు ఇచ్చే 4.5 లక్షలు ఎక్కడ? అది ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మీరు 4.5 పెట్టి వచ్చారు, రేపు 10 అయ్యింది అనుకోండి, 10 తీసుకొని పోతారు కదా మీరు. నెక్స్ట్ ఏంటంటే అది మీ అకౌంట్ లోనే ఉంటుంది, మీదే అమౌంట్. అది మా సంస్థ ఏం తీసుకోవట్లేదు. 4.5 లక్షలు మీవే అంటే సేఫ్ సైడ్ గా పెడుతున్నాం అక్కడ అంతవరకు. తర్వాత ఏంటి, మీకు ల్యాండ్ వచ్చింది అనుకోండి, సపోజ్ మేము అందరం ఫైట్ చేసి ఏదో చేసి ల్యాండ్ తెచ్చుకున్నాం అనుకోండి, మీకు ఫ్రీగా ల్యాండ్ వస్తుంది కదా, మీకు ఫ్రీగా ఇన్సూరెన్స్ వస్తుంది కదా, మీకు ఫ్రీగా మెడికల్ లోన్ వస్తుంది కదా. మీరు సపోజ్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంది అనుకోండి, మీరు లోన్ పెట్టుకుంటే ఇమీడియట్ లోన్ ఇస్తున్నారు కదా, మీకు వర్క్ లో పేమెంట్ ఇస్తున్నారు కదా. ఏది ఇప్పుడు ఏదైనా మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, ఫ్రీనే. ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవట్లేదు, మనం చెప్పారు కదా. ఇన్సూరెన్స్ ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఇంతవరకు చేసిందంతా అమౌంట్ మా యూనియన్ డబ్బులు తీసుకొని చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా రామ్ చరణ్ గారి డబ్బులు, మాస్టర్ గారి డబ్బులు రెండు కలిపేసి ఇన్సూరెన్స్ ఫ్రీగా చేస్తున్నారు. జానీ మాస్టర్ గారి డబ్బులు, రామ్ చరణ్ గారివి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్, నెక్స్ట్ మెడికల్ లోన్ అనేది ఏంటంటే కట్టాల్సి వస్తుంది. మెడికల్ లోన్ అనేది ఏదైనా సరే మనము ఏది కూడా తీసుకోకుండా, తాకట్టు లేకుండా తీసుకుంటున్నాం కదా. నెక్స్ట్ నీకు డైలీ పేమెంట్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు మనం వర్క్ చేసినా చేయకపోయినా డైలీ పేమెంట్ వచ్చేస్తుందా? అలా అంటే అందరు తీసుకుంటారు వచ్చి కార్డు. మీరు ఎద అన్నారు కదా, వర్క్ పోతుంది కదా, వాళ్ళకి ఫ్యామిలీ లాస్ అవుతుందని మీరు అన్నారు కదా. మీ దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు కార్డులు ఎందుకు ఆపుతున్నారండి? ఆయన వర్క్ పోతుంది కదా అన్నారు కదా, మరి వర్క్ చేసుకోనికే వస్తున్నాడు కదా, చేసుకోమని చెప్పండి. ఇప్పుడు మరి మీరు నిజంగా అండి ఎలా మాట్లాడుతున్నారు, ఏమి చేయకుండా డబ్బులు అంటే మీరు అంటే ఇప్పుడు అనేది ఏంటంటే మేడం, మీరు అన్నది డైలీ పేమెంట్, వర్క్ చేసుకోనికే వచ్చారు కదా. ఇప్పుడు మీరు డైలీ పేమెంట్ ఇస్తున్నాం అంటే బయట పోట్రీ అయ్యేది మళ్ళీ ఇదో రకంగా అవుతుంది. డైలీ పేమెంట్ వస్తుంది కదా అన్నాను, ఇస్తున్నాం అనలేదు. డైలీ చేసుకుంటే వర్క్ చేసుకుంటే పేమెంట్ వస్తుంది కదా. మీ దానికి నేను ఆన్సర్ ఇస్తున్నా. మీరు ఇందాక ఏమన్నారు, మా పొట్టలు కొడుతున్నారు, వాళ్ళది వాళ్ళ టాలెంట్ తొక్కేస్తున్నారు, వాళ్ళకి వర్క్ పోతుంది కదా, వాళ్ళకి వచ్చే సాంగ్ నేను వాళ్ళకే చెప్తున్నాను. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా, మన ఇద్దరి మీదకే వస్తుంది అది. సో ఎవరికైతే సాంగ్ కార్డు ఇచ్చేస్తే ఆయన బిజీగా ఆడుకుంటారు కదా అంటున్నారు, అదే డాన్సర్ కార్డు ఇస్తే ఆయన ఆడుకుంటారు కదా అంటున్నారు. సో వాళ్ళు ఆడుకున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా. ఈ కొరియోగ్రఫీ మాస్టర్ సాంగ్స్ చేసుకుంటే పేమెంట్ వస్తుంది కదా. సో ఇక్కడ లాస్ ఏముంది అనేది నా వాదన, నా పాయింట్. ఓకే. అండ్ ఇక్కడ వన్ మోర్ మేడం,
అంటే మొన్న శేఖర్ మాస్టర్ కి జానీ మాస్టర్ కి ఏదైతే బయట పోట్రే అయిందో దీని అంతటికి మెయిన్ కారణం మన ఆట సందీప్ మాస్టర్ గారు చిరంజీవి గారి హుక్కు స్టెప్పే మెయిన్ రీజన్ అన్నట్టుగా ఇంకొంతమంది పోర్ట్రే చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అది శేఖర్ మాస్టర్ చేయాల్సిన కొరియోగ్రఫీ అది మన సందీప్ మాస్టర్ గారికి వెళ్ళింది అన్నట్టుగా అందరికి చెప్తున్నారు. ఇప్పుడు మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్ టైం మాస్టర్ కేసు విషయంలో 5-6 సాంగులు శేఖర్ మాస్టర్ చేశారు. అవును, జానీ మాస్టర్ రావాల్సిన సాంగులు వాళ్ళకి చేశారు. ఇక్కడ ఏంటంటే డెసిషన్స్ వాళ్ళవి ఉంటాయి. డైరెక్టర్ అండ్ హీరో ప్రొడ్యూసర్ సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వకూడదా అనేది ఏమీ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళేమన్నా ఇప్పుడు తనతో చేయించుకోవాలి అనుకున్నారేమో. నిజంగానే శేఖర్ కూడా మామూలుగా రాలేదండి. శేఖర్ అందరికీ తెలుసో లేదో నేను కళ్ళారా చూశాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రాక్టీస్ చేసేవాడు. 4 o'clock తినక సరిగ్గా 4 నుంచి నైట్ వరకు ప్రాక్టీస్. సో అంత కష్టపడి మిగతా వాళ్ళు కూడా మనకి లొకేషన్స్ లో వస్తుంటే అసిస్టెంట్స్కి వచ్చిన వేరే గ్రూప్ వచ్చినా కూడా డాన్స్ చేసి పక్కకి వెళ్ళిపోతాం. కానీ తను అలా కాదు. ఏ యాంగిల్ పెట్టారు కెమెరా, దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా, ఎందుకంటే అతను ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ సపోర్ట్ లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ గారు కానివ్వండి, శేఖర్ మాస్టర్ కానివ్వండి, బ్యాక్ సపోర్ట్ అస్సలు లేదు. వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో దగ్గరగా చూసిన వాళ్ళు మాకు తెలుసు. కాబట్టి ఏంటంటే శేఖర్ మాస్టర్ టాలెంట్ లేకనా శేఖర్ మాస్టర్ ఇంకొకటి అనేది నేను అనుకోను. కొత్తగా ఏదైనా కోరుకుంటారు. ఇప్పుడు సపోజ్ మొన్న అనుకుందాము లెనిన్ సినిమాలో ఈ అమ్మాయిని అనుకున్నారు. ఎవరు అమ్మాయి? శ్రీలీల అనుకున్నారు. తర్వాత ఇప్పుడు కొత్త అమ్మాయి వచ్చింది, భాగ్యశ్రీ భోస్లే వచ్చింది. సో అట్లా ఏంటంటే ఒకటి ఏదైనా సరే ఇండస్ట్రీలో ఎవరు చేయాలో వాళ్ళకి వెళ్ళిపోద్ది అంతే. ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా ఇంకా తోపు డాన్సర్స్ మాస్టర్స్ ఉన్నారు, ఇంకా తోపు క్రియేటివ్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ డాన్సర్స్ ఉన్నారు, హీరోగా ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఏదైనా సరే లక్ రావాలి. మెయిన్ సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఉండాలి అంతే. అదృష్టం ఉంటేనే. ఎంత టాలెంట్ ఉన్నా కానీ అంతే. ఏదో భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఉండదు కొంతమందికి. నిన్న కాక మొన్న వస్తారు, వాళ్ళు అదైపోతుంటారు. ఇన్స్టా కానీ ఏదైనా కానివ్వండి, ఒక టైం అట్లా వెళ్ళిపోతుంది అంతవరకు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు శేఖర్ వైరస్ గారు జస్ట్ ఒకే ఒక సాంగ్ తో మొత్తం వరల్డ్ మొత్తం తెలిసిపోయారు. లేదు అసలు అబ్బాయి టాలెంట్ ఎక్సలెంట్ అండి. నేనైతే నిజంగా ఫిదా అయిపోయినా. ఎందుకంటే అది అందరూ వేసుకునేలాగా ఉంది, అందరూ ఎంజాయ్ చేసి ఆడేలాగా ఉంది. బాగున్నాయి అసలు. సాంగ్ కూడా అలానే ఉంది. సాంగ్ అలాగే ఉన్నా కూడా కొన్ని ఫోక్ సాంగ్స్ చాలా వరకు ఉన్నాయి. వేరే కొరియోగ్రఫీ కూడా చూస్తున్నాం కదా. ఈ అబ్బాయి ఎందుకంటే అది ఆ అబ్బాయి టైం అనుకోవాలా, తన క్రియేటివిటీ అనుకోవాలా, కానీ ప్రతి సాంగ్ హైలైట్ ఉంది. దేన్ని ఎలా చూడాలో అలాగుంది. సామాన్య ప్రజలు కూడా ఆడుకునేలాగా ఉంది, ముసలి కూడా ఆడుకునేలాగా ఉంది, అందరూ ఆడుకునేలాగా ఉంది. చాలా బాగా చేస్తున్నాడు. మీరు డేర్ గా ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను అంటే ఒకటి అడుగుతాను డెఫినెట్ గా. అండ్ అంటే ఇది ఎవరి స్థలం వాళ్ళే కొనుక్కున్నట్టు తెలియక యూనియన్ కి సంబంధించిన స్థలం మళ్ళా యూనియనే కొనుక్కుంది అన్నట్టుగా బయట విన్నాను. ఇది ఎంతవరకు నిజం? 100% మంచి టాపిక్ మీరు తీసారు. ఎవరు అడగలేదు ఇంతవరకు ఈ టాపిక్. ఇప్పుడు ఈ మధ్య కొన్ని వచ్చాయి. ఇది ల్యాండ్ విషయంలో శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు మాకు ఫ్రాడ్ చేశారు, ఆయననే జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాడు, దొంగలకు సపోర్ట్ చేస్తున్నాడు, జానీ మాస్టర్ ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనే టాపిక్ ఒకటి లేవనెత్తారు. శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారికి జానీ మాస్టర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం. మాకు 400 గజాల స్థలం, మా యూనియన్ స్థలం ఉండింది. యూనియన్ స్థలం 400 గజాలు ఉండేసరికి అది ఎవరు అమ్మేశారు? మీరు అమ్మేసే కదా ఇప్పుడు బయటకు వచ్చేమో ఆ విషయం చెప్పాలిగా. మరి నువ్వు జానీ మాస్టర్ చెడు చెప్పినప్పుడు నువ్వు చేసే మంచి కూడా చెప్పాలిగా. 400 గజాల స్థలం నువ్వు అమ్మేశావు. నువ్వు అమ్మేస్తే మా స్థలం అది మా యూనియన్ డబ్బులతో యూనియన్ సంబంధించిన స్థలం 400 గజాలు. ఇప్పుడున్న ఆఫీస్ ఉంది కదండి, ఇప్పుడున్న ఆఫీసు 400 గజాల స్థలం ఉంటే మళ్ళీ ఇదే శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు ఫైట్ చేసి 400 గజాలు మాకు కావాలండి, మాకు పేమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ మేము కూడా ఇచ్చేస్తాము అని చెప్పేసి అని అంటే కూడా, అంటే అది మా డబ్బే, మళ్ళీ పోయి మా డబ్బే అది. అంటే మా స్థలాన్ని మేమే 2 సార్లు కొనుక్కున్నాం డబ్బులు ఇచ్చి మరి. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ఫైట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఒకసారి ఒక చేతులు పోయినాక అమ్ముడు పోయినాక అది వేరేలాగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారు ఫైట్ చేసి 400 గజాన్ని 200 గజాలు చేశారు. హాఫ్ పోయింది, మాకు ఇవ్వలేదు వాళ్ళు. 200 గజాలకి మళ్ళీ అది కూడా మేము డబ్బులు ఇచ్చి తీసుకొని ఇప్పుడు ఉండే యూనియన్ కట్టించింది శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారే. శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు డబ్బులని కాదు, ఫండ్స్ వచ్చినాయా అందరం ఇంతే, ఒక్కొక్క మాస్టర్ కూడా ఇచ్చారు దాంట్లో. సిమెంట్ కానివ్వండి, ఇవన్నీ బ్రిక్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంతమంది ఫండ్స్ ఇచ్చారు దాంట్లో. సో ఇప్పుడు మేము నిల్చొని ఉన్నాము, మాది ఈ యూనియన్ అని చెప్పుకోవడానికి అతను హెల్ప్ చేశాడా లేదా? సో అతనికి సపోర్ట్ చేస్తే తప్పేముంది? ఇప్పుడేంటి, ల్యాండ్ మేము కొన్నాం, అక్కడ
మేము 22 ఎకరాలు కొన్నాం మేము దాంట్లో. సో దాంట్లో అక్కడ ఏంటంటే కొంతమంది సంతకాలు ఉండవు, లేకపోతే ఏదో అక్కడ ఈ పొలాలు కొంటే ఎలా ఉంటుంది కదండి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు ఏంటంటే అప్పుడు అర్జెంట్గా రేట్ ఎక్కువ అవుతుంది, మా అందరికి ఇల్లు కొనాలి అని చెప్పేసి అని అక్కడ అమౌంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఎకరాలు లేదు, మీకు కొన్ని ఎకరాలు వస్తుంది, అందులో 2 ఎకరాలు తగ్గింది, ఏదో జరుగుతుంది, డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది, మొత్తం కావాలని వీళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఏమన్నారంటే ఇప్పుడు ఈయన మీద మరకబడింది కదా, ల్యాండ్ కొంటాను అని చెప్పేసి అన్నప్పుడు ఇది అక్కడిక్కడ అయింది అనేసి ఆ మరక కూడా ఆయనతో నేను దగ్గర ఉండేసి నేను తీపిస్తాను. జానీ మాస్టర్ గారి ఆలోచన ఏంటి, నేను ఒక పెద్ద షో చేసుకుంటాం, షో చేసుకున్న తర్వాత దానికి వచ్చే అమౌంట్ కట్టేసి అందరికి ఇల్లులు చేపిద్దాము. నేను జానీ మాస్టర్ సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. ఎవరికైనా ఇల్లు కావాలి, ఎటువంటి వాడికైనా సరే, పని ఉన్నా లేకున్నా సొంత ఇంట్లో పడి ఉంటే వాడికి ఆ లైఫ్ వేరేలాగా ఉంటుంది. ఈ 500 మందికి 600 మందికి స్థలాలు వాళ్ళు డబ్బులు పెట్టా, లేకపోతే సీఎం దగ్గరికి వెళ్ళా, మేము ఇంతమంది ఉన్నామండి మాకు స్థలాలు కావాలి అని ఏదో ఒకటి ఫైట్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు తేవాలి అనే కళ జానీ మాస్టర్కి వాళ్ళ మిసెస్కి ఉంది. నేను సపోర్ట్ చేయడానికి నేను ఓపెన్గా చెప్తున్నా, ఇది రీజన్. ఎవరికన్నా ఇల్లు రావాలి అనేది వాళ్ళ ప్రయత్నం. గొడుగు కింద ఉండేదానికన్నా పక్కనోడి గొడుగు కింద ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది వాళ్ళు చేసే ప్రయత్నాలు. అంటే ఇప్పుడు ఇవన్నీ బయటికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత రాంగ్ చేస్తున్నారు కదా తనని. ఇప్పుడు ఇదే ఫెడరేషన్కి 3 లక్షలు డొనేట్ చేశాడండి. ఇప్పుడు ఫెడరేషన్ ఏదైతే నాన్ కోఆపరేషన్ చేసిందో ఆ ఫెడరేషన్కి 3 లక్షలు డొనేట్ చేశాడు. ఎందుకు చేశాడు మరి? ఇప్పుడు ఎందుకంటే అక్కడ రీజన్ కనబడుతుందా అండి, చెప్పండి. నిజంగా అది సీరియస్ రీజనా అంత తనని చేయడానికి? చిన్న పిల్లగాడికి అర్థమవుతుంది ఇవాళ రేపు. అదంత పెద్ద మ్యాటరే కాదు, అది కూర్చొని చేసుకునే మ్యాటర్ అది. పోనీ మా గొడవలోకి మీరెందుకు వచ్చారు? మేమే తన్నుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, రేపు ఒకటి అయిపోతాం మా యూనియన్లో. సో బయట వాళ్ళు ఎందుకు వచ్చి మీకు అంత దాన్ని హైలైట్ చేశారు అంటే ఇప్పుడు ఏదైనా సరే మీడియా వాంటెడ్లీ చేశారంటున్నాను నేను. వాంటెడ్లీ ఎవరు చేశారు? మీడియా వాళ్ళు అయితే చేయలేదు కదా. మీడియా వాళ్ళు కాదు, అవతల పార్టీ వాళ్ళు పిలుచుకున్నారు. అదే అవతల పార్టీ నేను చెప్పా ఇందాక. నేను చెప్తా ఒక విషయం చెప్తాను. మీడియా వాళ్ళు అంటే మీకు ఇంత వస్తుంది కదా, నేను జర్నలిస్ట్, నేను కార్డు చూపిస్తాను మీకు. చెప్పండి. రేపటి రోజున జానీ మాస్టర్ గారు ఒక మీడియా సంస్థకు ఫోన్ చేసి ఇదిగో పలానా రోజు ఇలా ప్రెస్ మీట్ ఉందమ్మా రాండమ్మా అంటే రాకుండా ఎవరైనా ఉంటారా? నేను ఇదే మాట్లాడుతున్నాను. మొన్న ప్రెస్ మీట్, అమ్మాయి ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు అన్ని ఛానల్స్ వచ్చాయి, దగ్గర 10 మంది ఇంటర్వ్యూలు తీసుకున్నారు. 3 రోజులైంది ఒక వీడియో టెలికాస్ట్ కాల. ఎందుకంటే మీరు నిజాలు ఎందుకు తీయట్లేదు? నెక్స్ట్ తమ్నైల్స్ ఏంటి? ఇప్పుడు అక్కడ జరిగేది ఒకటి, అక్కడ ఏదో జరుగుతోంది. ఇప్పుడు విలేకరి అంటే ఏంటంటే విన్నది విన్నట్టుగా లేఖనం ద్వారా తెలియజేసేది విలేకరి. సో అలాంటప్పుడు ఏంటంటే నేను వీళ్ళందరినీ కూడా ఏమంటున్నానంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను, సార్ ఉన్నది ఉన్నట్టు బతికించండి, న్యాయాన్ని బతికించండి. ఆల్రెడీ సగం లోకం ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు కలికాలం వచ్చిన తర్వాత మొన్నెవరో ఒక అమ్మాయి ఐ లవ్ చెప్పలేదని చెప్పి బస్ స్టాండ్ లో పొడిచిపోయాడంట. అది మీకు వచ్చి ఉంటుందో లేదు. డ్రమ్ముల్లో పెడుతున్నారు, సిలిండర్ లో పెడుతున్నారు, కుక్కర్ లో పెడుతున్నారు, మిక్సీలో పెడుతున్నారు. ఎలా పెడుతున్నారో వాళ్ళకు దండం పెట్టాలి. అసలు ఇంత చేసుకుంటున్నారు. మొన్న ఎవరో కారులో వెళ్తుంటే కారు ఆపేసి మధ్యలో పొడిచేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇంత అంటే లేదండి, ప్రేమలు లేదు, జాలి అసలు ఏమీ లేదు. మొన్న వైష్ణవ్ ఇష్యూ తీసుకుంటే కూడా 12 సార్లు కత్తిపోట్లు పొడిసి అమ్మాయి చచ్చిపోయేలా చూసి అతను కూడా ఏం చేయలేకపోతున్నాం మనం. ఇప్పుడు ఈ అమ్మాయి బస్టాండ్ లో చంపిన అమ్మాయిని కూడా సాక్ష్యాధారాలు లేవని చెప్పి అతను ఇంకేం చేయట్లేదంట. సో ఇట్లా ఇంత సమాజంలో ఇంత పొల్యూట్ అయిపోయినప్పుడు నాకు ఒకటే నమ్మకం, లాస్ట్ టైం చాలా హెల్ప్ చేసింది మీడియా. జానీ మాస్టర్ విషయంలో చాలా చేతిలో దండం సపోర్ట్ గా నిలబడిందంటే నేను ఉన్నది చెప్పానండి. నిజంగా మీడియా పరంగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా సపోర్ట్ చేశారు. కానీ ఈసారి కూడా ఏమంటున్నానంటే డాన్సర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. డాన్సర్స్ కి డబ్బులు వెళ్ళట్లేదు, మధ్యలో తినేస్తున్నారు. కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు అడుగుదాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మేడం, జానీ మాస్టర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాంగ్ కి బ్యాక్గ్రౌండ్ లో ఆర్టిస్టులు 300 మంది అవసరం అయితే 100 మందిని మాత్రమే మన ఫెడరేషన్ నుంచి, యూనియన్ నుంచి తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళని బయట అవుట్ ఆఫ్ నుంచి తెప్పించుకుంటున్నారు. అంటే మన సొమ్ము ఎవరికో పెడుతున్నారు అన్నట్టుగా ఇంకొకటి బయటకు వస్తున్న టాకు. అది ఎంతవరకు నిజం? ఇది కూడా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. గతంలో ఏంటంటే మాకు యూనియన్ సంస్థ స్థాపించినప్పుడు స్టార్టింగ్ లో ఒక 10 మందో 15 మందో డాన్సర్స్ అమ్మాయిలు ఉన్నారు, అంతవరకు ఎక్కువ లేరు. అబ్బాయిలు కూడా కొంతమంది అప్పుడు ఏదైనా కార్డు ఉండాలి, ఇంత మెంబర్ చూపించుకోవాలి అనేసి కార్డులు ఇచ్చేసారు. పెయింట్ వేసిన వాళ్ళకి కార్డు ఇచ్చేసారు, ఆటో తోలుకునే వాళ్ళకి కార్డు ఇచ్చేసారు. డాన్సర్స్ కాకపోయినా ఇచ్చారు కొంతమందికి. ఆఫీస్ బాయ్ ఉన్నాయి, ఏదన్నా సరే డాన్స్ ప్రాక్టీస్ ఉందా లేదా, వాళ్ళకి సెలక్షన్స్ లేదు, ఇచ్చారు. అప్పుడు ఏమన్నారంటే అప్పుడు చెన్నైలో బాగా ఆడుతున్నారు, సో చెన్నై వాళ్ళని కొంచెం పర్సంటేజ్ చేసుకుందాం, బాంబే వాళ్ళని కొంచెం పర్సంటేజ్ చేసుకుందాం, మన వాళ్ళు కొంతమంది ఉంటారు డెవలప్ అయ్యే వరకు. సో అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది నా వాదన. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏ మాస్టర్స్ వాడట్లేదా? రేపు మీరు ఒక పబ్బు సాంగ్ తీస్తున్నారు, పబ్బు సాంగ్ లో ఎవరిని వేసుకుంటారు?
ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు, శృతి హాసన్ ఉంటుంది, అవును. శృతి హాసన్ కానివ్వండి, ఇప్పుడు ఎవరు? ఇంత ముందుకు ఇలియానా కానివ్వండి, వీళ్ళంతా కూడా శ్రీలీల కానివ్వండి, వీళ్ళంతా ఈ పక్కన ఫిగర్లు మామూలుగా ఉండాలి అనుకున్నప్పుడు మరి నెక్స్ట్ ఏంటంటే మా దగ్గర అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు కరెక్ట్ చెప్పండి నాకు. అది మీరే చెప్పాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? నేను మీకు ఇందాక లెక్క చెప్పాను, 550 చిల్లర ఉన్నారు మొత్తం అని నన్ను. దాంట్లో 130 మెంబర్స్ మాస్టర్స్ తీసేయండి, ఇంకెంతమంది మిగిలారు? 340 సంథింగ్ 340 మెంబర్స్ మిగిలారు. 350 వేసుకుందాం పోనీ, 350 మిగిలారు. 350 మిగిలితే 350లో 150 మెంబర్స్ సీనియర్స్ అయిపోయారు. అలా ఒక్కొక్క చోట ఉన్నారు. బాగా సీనియర్స్ అవసరం ఉన్నప్పుడు వస్తారు వాళ్ళు, బాగా హెవీగా సీనియర్స్ అట్లా అవసరం ఉన్నప్పుడు వస్తారు. మరి మిగతా వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పే 300 మందికి ఇక్కడ ఎక్కడ ఉన్నారు? లెక్క తేలిపోతుంది కదా అక్కడ. సో దాంట్లో గర్ల్స్ ఎంత, బాయ్స్ ఎంత? మిగిలిన 200 మందిలో గర్ల్స్ ఎంత, బాయ్స్ ఎంత? సో అదే టైంలో శేఖర్ మాస్టర్కి వచ్చింది, అదే టైంలో గణేష్ మాస్టర్కి వచ్చింది, అదే టైంలో భాను మాస్టర్కి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఒకసారి అలా అయ్యింది. అలా అయినప్పుడు మాస్టర్స్ వాళ్ళందరూ ఏంటంటే కొంచెం కొన్ని కార్డులు ఎక్కువ ఇద్దామండి, కార్డులు ఎక్కువ ఇచ్చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అని అన్నారు. అన్నప్పుడు ఏంటంటే ఎవరు వినలేదు. అక్కడ అన్నారు సరే 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 అన్నారు. తర్వాత ఎట్లు ఇస్తారు మాకు అదేదని ఇట్లా ఒక వాదన వచ్చింది. తర్వాత అదే దిల్ రాజు గారు ఒకసారి కూర్చోబెట్టేసి మనం అన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి, ప్రతి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి తీసుకురండి మంచి హైట్ పర్సనాలిటీ డాన్సర్స్ చేసే వాళ్ళని తీసుకొని రండి, మన దగ్గరే ఉంటే బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆ హోటల్ బిల్స్ అవన్నీ మీద అవసరం లేదు కదా. సో బయట నుంచి తీసుకొని వచ్చే బదులు మనం వాళ్ళే సెట్ చేసుకుందాం. ఊర్లను తిరగండి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్. ఊరు తిరిగి కూడా ఎవరో డాన్సర్స్ ని తెచ్చాము అన్నట్టు కూడా విన్నాను. అయితే ఇప్పుడు ఇలా పెట్టుకుంటే మన వాళ్ళే వర్క్ చేస్తారు కదా, మళ్ళీ వేరే వాళ్ళ కార్డులు ఇవ్వద్దు మనము. ఇప్పుడు అప్పటికి కూడా ఇంకొకటి మేమేం ఒపీనియన్ చెప్పామంటే, సరే ఈ కార్డ్స్ ఇవ్వద్దు, ఒక ఆరెంజ్ కార్డ్ అని పెడదాం. ఆరెంజ్ కార్డ్ అని పెట్టేసి వాళ్ళకి ఏంటంటే ఈ ఎక్స్ట్రా మన వాళ్ళకి అయిపోయినాక మిగులుతుంది కదా, అప్పుడు వాళ్ళని పిలుద్దాం. ఓకే, ఆరెంజ్ కార్డ్ అని పెడదాం. మనం బయట ఎవరినో ఎత్తుక్కొని అవసరం లేదు, మన సంస్థ నమ్ముకొని ఉంటారు కదా, కొంతమంది కార్డు రావట్లేదు అంటున్నారు కదా, ఆరెంజ్ కార్డు ఇద్దాం. మీరు ఫుల్ఫిల్ అయినాకనే, మీరు సరిపోయినాకనే వాళ్ళని పిలుద్దామని చెప్పన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ బయట రానివ్వట్లేదు. ఏమంటే పర్సంటేజ్ తీసుకుంటున్నారు. 5,000 ఒక రోజుకి 4,000 ఇవ్వాల్సిన డాన్సర్స్ కి 1,500 మాత్రమే ఇస్తున్నారు, 2,000 ఇస్తున్నారు అన్నట్టుగా కూడా పోర్ట్రే చేస్తున్నారు చాలా మంది. అవును. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అదే అంటున్నాను, ఇప్పుడు డాన్సర్స్కి వెళ్ళాల్సిన పేమెంట్ డాన్సర్స్కి వెళ్ళాలి. ఇప్పుడు మాస్టర్స్ అంటారు, మాస్టర్స్ బాంబే మాస్టర్కి ఎందుకు తీసుకుంటున్నాడు బాంబే గర్ల్స్ అంటే ఆయనకు పర్సంటేజ్ వస్తుందంటే మిగతా వాళ్ళు ఎవరు పర్సంటేజ్ తీసుకోలేదా? ఎంతమంది పర్సంటేజ్ తీసుకోలేదు? ఇప్పుడు మాకు ఏంటంటే 5% అయిందండి. అది కూడా ఎందుకు అంటే, ఇది కూడా ఎందుకు తెలియాలి అంటే, బిజీగా ఉన్న మాస్టర్స్కి ఏంటంటే బిజీగా పేమెంట్లు వస్తాయి, బిజీగా వర్క్ వస్తుంది. వర్క్ లేని మాస్టర్ సంవత్సరానికి ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కూడా ఆయన కంపెనీలు తిరగాలి, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. సాంగ్ వచ్చిన తర్వాత సపోజ్ ఒక 50 మంది బాయ్స్ వేస్తారనుకోండి, 5% అంటే ఇప్పుడు ఆయనకి అది హెల్ప్ అయినట్టే కదా, ఇంకో సంవత్సరం తిరగడానికి అయినట్టే కదా. ఆ 5% అతను తీసుకునేప్పుడు పెద్దవాళ్ళు తీసుకోకండి. వీళ్ళందరూ ఏమన్నారంటే, కొంతమంది మొన్న అందరూ ఆపేశారు, మేము తీసుకోవట్లేదు, జానీ మాస్టర్ కూడా కొద్ది పర్సెంటేజ్ వద్దు, డాన్సర్స్కి ఇచ్చేద్దాము. శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, ఇంకొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ అన్నారు వద్దు, మాకు ఇప్పుడు పేమెంట్స్ బాగానే వస్తున్నాయి కదా అని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. కానీ లేని మాస్టర్స్, వర్కే లేని మాస్టర్స్ వాళ్ళు ఒక 5% తీసుకుంటారు కదా, మరి దీన్ని కూడా ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఇప్పుడు మాస్టరే చెప్తేనే కదా ఎంతమంది గర్ల్స్ ఉండాలి, ఎంతమంది బాయ్స్ ఉండాలని చెప్పేది. మాస్టరే కదా వర్క్ ఇచ్చేది. సో మాస్టర్ వర్క్ ఇచ్చినప్పుడు ఇప్పుడు బయట మనకి తీసుకెళ్తేనే డబ్బులు పర్సంటేజ్ తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఇంత కష్టపడి క్రియేట్ చేసి కంపెనీలు తిరిగి బతిలాడుకొని సాంగ్ తెచ్చుకున్న మాస్టర్ తీసుకుంటే దీంట్లో వచ్చిన తప్పేంటి? ఇంకొకటి మేడం, ఫైనల్ గా ఇది ఓవరాల్ గా ఈ గొడవకి కారణం ఏంటి? అండ్ ఇంకొక క్వశ్చన్ దీంట్లో యాడ్ చేస్తాను. అండ్ పంజాగుట్ట ప్రకాష్ గారు ఉన్నారు కదా, జోసెఫ్ గారు, అండ్ అతను ఏంటి అంటే కొన్ని ప్రూఫ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. అసలు అది ఎంత వరకు నిజం? దాని మీద మీరు ఏం మాట్లాడతారు? ఏం ప్రూఫ్ చూపించారు అంటే, జానీ మాస్టర్ గారు కానివ్వండి, లేకపోతే మన సుమలత గారు కానివ్వండి, ఇన్ని ఫ్రాడ్స్ చేశారు, డబ్బులు తీసుకుంటున్నారు, అండ్ పేమెంట్స్ అనేవి బేటాస్ అనేవి కరెక్ట్ గా ఇవ్వడం లేదు అన్నట్టుగా బయట పోర్ట్రే చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఇంకోటి చెప్తున్నారు, వాళ్ళు చేసింది చెప్తున్నారు, అదే వాళ్ళు చేశారు, అది మీ ఇంకొకరు చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి చెప్తాను, ఇక్కడ జానీ మాస్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అనేది ఒక రీజన్. ఇప్పుడు ఆయన సాంగ్ చేసినప్పుడు పర్సంటేజ్ మిగతా బాంబే గర్ల్స్ వాడారు, అది ఆయన పర్సనల్, అది ఆయన ఇష్టం. అది అవును, ఆ సాంగ్ తెచ్చుకోవడం ప్రొడ్యూసర్ ఇష్టం, ఆయన ఇష్టం, దాంట్లో మనం అడగడానికి లేదు, అసలు ఎవరికి రైట్స్ లేవు. పని మా కార్డు ఎలా ఇచ్చారు మాకు, మా దగ్గర కార్డు తీసుకోండి, పని మీరే వెతుక్కోండి అని కార్డు చెప్తా అంతే. మరి మీకు కార్డు ఇచ్చినప్పుడు మేము పనిస్తామని అక్కడ షూరిటీ మీకు ఇస్తారేమో చూసుకోండి, ఏ సంస్థలోనైనా. ఇప్పుడు మీరు మేకప్ తీసుకుంటున్నారా, కెమెరా తీసుకుంటున్నారా, ఎవరికైనా సరే అలా కాదండి, అక్కడ రూల్ ఉండదు.
కార్డు మట్టుకే ఇస్తారు అంతే. మెంబర్షిప్ అంటే మీకు ఏదైనా హక్కుల కోసమే యూనియన్ మీకు ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూనియన్ ఉంటుంది మీకు. సో అంతవరకే కానీ మేమే మీకు పని కల్పిస్తామని మేము చెప్పట్లేదు. సో అలాంటప్పుడు మాస్టర్ బయటికి వెళ్ళి సాంగ్ తెచ్చుకున్నప్పుడు అది ఆయన ఇష్టం, ఎవరిని పెట్టుకుంటాడు ఎవరిని పెట్టుకోడు ఎవరిని ఏం చేస్తాడు అనేది ఆయన ఇష్టం, మనం అడగడానికి లేదు. ఒకవేళ అడగాలి అనుకున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. శేఖర్ మాస్టర్ గారు మాకు వర్క్ లేదని చాలా రోజులైంది, వర్క్ ఇవ్వండి. జానీ మాస్టర్ గారు మాకు వచ్చి వర్క్ ఇవ్వండి. ప్రోగ్రామ్ ఇచ్చేసి వర్క్ అడగండి. కానీ అంతేగాని మీరు ఎట్లా ఇయ్యరు వర్క్, మీరు ఎట్లా చేయరు వర్క్, ఈ ప్యాటర్న్లో వెళ్ళకూడదు. ఎవరు కూడా వెళ్ళకూడదు. మేము కూడా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి సార్ మీరు ఎట్లా ఇయ్యరు మాకు సాంగ్ అడగలేము కదా మేము, సార్ మేము బాగా చేస్తాం మాకు సాంగ్ ఇవ్వండి ఇలా అడుగుతాం. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ మధ్య ఒక రకంగా తయారైపోయింది, ఒక ఫ్యాక్షనిజం లాగా తయారైపోయింది అనమాట. ఒక క్రూరత్వం, ఒక రౌడిజం లాగా తయారైపోతుంది మొత్తం మాట్లాడే విధానం కూడా. మనిషిని చూస్తేనే గయ్యమంటున్నారు. అక్కడే కాదండి, మా యూనియనే కాదు, బయట కూడా అలాగే అవుతుంది. సమాజంలో కూడా ఎవడు ఎందుకు కోపడుతున్నాడో తెలియట్లేదు, ఎవడు ఎందుకు సీరియస్ అవుతున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు ఎలా ఉంటారో భయం వేస్తుంది. పక్కనున్న మనిషి ఏ టైంలో ఏం చేస్తారో కూడా తెలియట్లేదు, కోపడుతున్నారు. సో ఇట్లాంటి విషయంలో వీళ్ళందరూ ఇట్లా చేసుకుని వెళ్తున్నారు. కానీ వర్క్ విషయంలోకి వచ్చే వరకు ఈయన ఇప్పుడు ఏమంటున్నారు, సుమలత పేమెంట్లు ఇవ్వదు. సుమలతకు పేమెంట్ సంబంధం లేదు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఇస్తాడు. ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ డబ్బులు ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది 3 months అండి, కరెక్ట్ గా అమ్మాయి 3 months నుంచి గొడవలు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు చేశాను అన్నావు, నువ్వు 10 ఏళ్లలో ఏం చేసావు, ఎంతమంది కార్డులు ఇచ్చా, ఎంతమందికి ఏం చేసావు? ఇప్పుడు నీ మీద కూడా ఎలిగేషన్ ఉంది. ఇప్పుడు ఎవరో మొన్న వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళవి పంపించారు. ఏంటి 450 అయితే 475 కార్డుకి 25,000 ఎక్కడ పోయినాయి నీ హయాంలోనే. సో మరి ఇవన్నీ కూడా చెప్పాలి కదా, నేను ఇవి చేసినా వాళ్ళు అవి చేసారు, ఇద్దరు చెప్పు. నేనేం తక్కువ చేస్తానని వాళ్ళని నెత్తిన పెట్టుకోవట్లేదు, ఇద్దరివి చెప్పు. సో ఇక్కడ లేనప్పుడు నువ్వు ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నావు? ఆ అమ్మాయి వచ్చిందే సరిగ్గా 3 months లో చేస్తుంది, 3 months నుంచి గొడవలు అవుతూనే ఉన్నాయి. 6 months లో ఆ అమ్మాయి ఎవరికి పేమెంట్, అసలు అమ్మాయి పేమెంట్ సంబంధమే లేదు. అసలు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఇవ్వాలి, క్యాషియర్ కానీ సెక్రటరీ కానీ, పోనీ వీళ్ళ బిల్స్ వస్తాయి ఆ అమ్మాయి దగ్గరికి, ఈ సాంగ్ అయితే ఇంత వచ్చింది, ఈ సాంగ్ అయితే ఇంత వచ్చింది. నిజంగా అంటే ఒకవేళ ఇందులో డబ్బులు వస్తుంటే ఆ పిల్లకి ఏమంటారు, పేమెంట్ తీసుకోకుండా అవి తీసుకోకుండా వీళ్ళు వచ్చి ఎందుకు అది చేస్తుంటది? ఇంత చిల్లరగా చేసుకోవాల్సిన అయితే అది లేదు. ఎందుకంటే ఎలిగేషన్స్ అంతా కూడా అంటే చీప్ దిగజారిపోయి ఉన్నాయి. ఇప్పుడు అవి మాట్లాడుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది నాకు. ఎందుకంటే నేను వాళ్ళని చూసింది వేరే రకంగా, పోస్ట్లో ఉన్నప్పుడు కానివ్వండి, వేరే కానివ్వండి, ఒక హుందాతనము, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చూశాను. మొన్న మీడియాకి వచ్చి ఉంటే మాత్రం నాకు షాక్. అసలు యూనియన్లో ఉండే వ్యక్తులేంటి ఇలా మాట్లాడడం ఏంటి, ఎందుకు ఇలా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు? సో కంప్లీట్గా రాంగ్ పోర్ట్రేట్. ఎవరు మాట్లాడినా వాస్తవాలు లేవు. ఆ బిల్స్ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా ఆ బిల్స్ కరెక్ట్గా వచ్చేసి దాని మీద కేసు ఫైల్ చేయమని చెప్పండి, కేసు ఫైల్ చేయమని చెప్పండి. నేను చెప్తున్నానుగా, ఈ అమ్మాయి కానీ మాస్టర్ కానివ్వండి, మీ డబ్బులు ఇలా అయ్యింది అని ఒక్క కేసు ఫైల్ చేయమని చెప్పండి, నేను చెప్తాను. కానీ వీళ్ళని చేయమని చెప్పండి, వీళ్ళ దగ్గర చేస్తారు. ఇప్పుడు రేపు నెక్స్ట్ పరువు నష్టం దావా ఉంది ఎలాగో. ఎందుకంటే మీరు ఎవరో వేరే వాళ్ళకి తెలియదు, మీరు వచ్చి మాట్లాడారు, ఆయన డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్ గా. బయటికి వెళ్ళినా ఆయన ఎంతమంది చెప్పుకుంటాడు? అటు బెంగళూరులో చెప్పుకుంటాడా, బాంబేలో చెప్పుకుంటాడా, చెన్నైలో చెప్పుకుంటాడా, ఎంతమంది చెప్పుకుంటాడు? ఆయన వర్క్, ఆయన చేసే ప్రొఫెషన్ మీద ఏదైతే ఉందో అది దెబ్బతీశారు మీరు. కాబట్టి పరువు నష్టం ఖచ్చితంగా ఎవరైతే 2-3 వచ్చారో వాళ్ళ మీద పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తారు. కంప్లీట్గా వాళ్ళ మీద ఏమేమి కేసెస్ ఉన్నాయో, వాళ్ళు ఏమని బెదిరించారో సుమలతకి ఫోన్ చేసి, ఎందుకంటే ఆ పిల్ల బయటకు వచ్చి వాగదు, ఇట్లా మాట్లాడదు, వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు, ఏమీ లేదు, సైలెంట్ గా ఉంది. ఏంటంటే సైలెంట్ గా కంప్లైంట్ కేసు పెట్టాక మీరే చూస్తారు తర్వాత మీడియాలో. మళ్ళీ కక్షపూరితం అనొద్దు, కుట్రపూరితం కక్షపూరితం, వాళ్ళ మీద ఏదో అన్నారని చెప్పేసి వీళ్ళు కేసు పెట్టారు అని అనకూడదు. ఎందుకంటే అమ్మాయికి బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఇలా చేస్తున్నావు కదా నువ్వు, నిన్నేం చేస్తామో చూడు అన్నారు. అంటే పర్సనల్ గా అటాక్ చేస్తాం అనేసి విత్ ప్రూఫ్ ఉంది మా దగ్గర. సో కంప్లీట్ గా ఏదైనా మేము డిపార్ట్మెంట్ కి ఇచ్చేసి ఏదైనా కేసు ఫైల్ చేయాలని, వీలైతే పరువు నష్టం ఏదైతే ఉందో ఇప్పుడు, ఎందుకంటే మీరు ఎంత డ్యామేజ్ చేశారో అవన్నీ విత్ ప్రూఫ్ మనకు మీడియా ద్వారా ఉంది. సో అతని మీద కేసెస్ ఏదైనా ఉంటే, లేదా మీరు కూడా వేసుకోండి, మా మీద మా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా వేసుకోండి. లాస్ట్ టైం ఇదే విషయంలో యూనియన్ సంబంధించిన టాపిక్, అమ్మాయి కేసు విషయంలో, జానీ మాస్టర్ కేసు విషయంలో నేను మాట్లాడితే నాకు నోటీస్ ఇచ్చారు, లీగల్గా నోటీస్ పంపించారు నాకు. ఎందుకు అంటే ఇట్లా యూనియన్ సంబంధించిన టాపిక్స్ అంతా మీరు బయటికి వెళ్ళి మాట్లాడకూడదు, మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి. అంటే ఒక యూనియన్ మనిషికి, ప్రెసిడెంట్ అంత హోదాలో ఉన్న వ్యక్తికే ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే మాట్లాడకపోతే అది బయట చూసి జనాలందరూ నిజం అనుకుంటారు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇష్యూ జరుగుతున్నప్పటి నుంచి నేను వాళ్ళతో ఉన్నాను, ఆ ఇష్యూ జరగక ముందు నుంచి నేను వాళ్ళతో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అది నేను ఫ్యామిలీ టాపిక్ లో వెళ్ళా, నీకు యూనియన్లో కాదు, యూనియన్లో సంబంధించి జరగలేదు, నీకు యూనియన్లో అవ్వాల ఇష్యూ, అది బయటకు సంబంధించింది, బయట కాబట్టి బయట మాట్లాడుకునే హక్కు నాకు ఉంది, నాకు రైట్స్ ఉంది. సపోజ్ యూనియన్ తప్పున్నా ఒప్పున్నా నేను మాట్లాడతాను, నా తప్పును నిలదీయండి. సో ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతుంటే మరి మీకే నోటీసులు ఇవ్వాలి. నేను వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు బయట, నేను ఎవరిని క్యారెక్టర్ అది చేయలేదు, కించపరచలేదు, ఎవరిని డామినేటింగ్ చేయలేదు నేను. సో నాకే వచ్చినప్పుడు మీకే నోటీసులు ఇవ్వాలి.
సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అనమాట. అదే ముఖ్యంగా అయితే నేను చెప్పడం ఒకటేనండి, బయటకు వచ్చే మాటలు నమ్మకండి. ఎవరో ఏదో వచ్చి పేపర్స్ వచ్చేసి, ఇప్పుడు నేను కూడా 2 పేపర్స్ తీసుకొని వస్తాను, స్క్రిప్ట్ పేపర్లు ఇవి చూపించి ఇవి అంట, దాంట్లో ప్రూవ్ అవ్వాలి కదా. ఓవరాల్ గా ఏమంటారు అసలు ఈ గొడవకి కారణం ఏంటి? ఈ గొడవ అంతటికి కారణం ఆ ఒక్క పర్సనేనా? ఈగోస్ అంతే. ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన లొసుగులన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎటైనా సరే మాకైనా సపోర్ట్ చేయాలి అని వాళ్ళు వాంటెడ్లీ, అంటే ఈ అమ్మాయిని మమ్మల్ని ఎట్లా సస్పెండ్ చేసింది, ఈమె మొత్తం దింపేయాలని కంకణం కట్టుకున్నారు. అక్కడ దింపేస్తే ఏంటంటే వచ్చి కూర్చోవచ్చు. ఆల్రెడీ మనకి ఏమంటారు, అలవాటు ఉన్న ప్రాణమే కదా, ఎక్కడ ఏం చేయాలి, 10 ఏళ్ళు మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ అమ్మాయిని దింపే ప్రయత్నమేనండి. జానీ మాస్టర్ని సేమ్ 1 year దింపేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి 6 months దింపేసేయాలి. ఇది మెయిన్ జరుగుతుంది అక్కడ అంతే. అమ్మాయి దింపే కార్యక్రమం కోసం ఇవన్నీ అల్లుకున్న స్టోరీస్. అంటే జానీ మాస్టర్ గారు కానివ్వండి, సుమలత గారు కానివ్వండి, ప్రెసిడెంట్ గా అర్హులు కాదు అనేసి ఉండకూడదు. ఎస్, వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి ఇరిటేషన్ తెప్పిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, రాజీనామా చేస్తారు. మొన్న కూడా ఒక టాపిక్ మేము చెప్తా, ఆ అమ్మాయి రాజీనామా చేసేసిన తర్వాత వీడియో పరంగా రాజీనామా చేసింది అని ఇది కూడా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆ రోజు జరిగింది ఏంటి, గొడవ జరుగుతున్నప్పుడు నిజంగా ఇలా తప్పు చేసిన వాళ్ళతోని పనిచేయాల్సి వస్తాయి. సపోజ్ వీళ్ళని మీరు తీసుకోండి అంటున్నారు, మళ్ళీ వెనక్కి తీసుకోండి అంటున్నారు. ఇలా తప్పు చేసే వాళ్ళని, యూనియన్ కి ద్రోహం చేసే వాళ్ళతోనే నేను కలిసి పనిచేయాల్సి వస్తే నేను రాజీనామా చేస్తాను, పదవి వెళ్ళిపోతా చేస్తానని అన్నారు. సో ఆ మాటని తీసుకొచ్చి కూడా లేదా ఆమె రాజీనామా చేసేసింది అంటే ఇది నాకు చిన్నపిల్లల ఆటలాగా ఉంది. అంటే ఒక హుందాతనం కనిపించట్లేదు నాకు, చిన్నపిల్లల ఆట అట్లా అనిపిస్తోంది నాకు. ఓకే మాస్టర్ గారు, ఏది నిజమో ఏది అబద్ధమో యూనియన్ కే తెలియాలి. అండ్ ఎప్పుడైతే సరే బయటకు వచ్చి సుమలత గారు అండ్ జానీ మాస్టర్ గారు ఎప్పుడైతే బయట పెడతారో అప్పుడే ఈ నిజాలన్నీ అనేవి, వాళ్ళు బయట పెట్టినా మీరు రాంగి అంటారు. మీరు కాదు, అవతల పార్టీ వాళ్ళు ఏది చెప్పినా వీళ్ళు మట్టుకు వాళ్ళు ఏమన్నా చెప్పనియండి. ఒకటి బ్రాహ్మణుడు సామెత, మేకను పట్టుకొని వెళ్తూ ఉంటే అదేంటే కుక్కని తీసుకెళ్తున్నావు అంటాడు. ఇంకొకటి వాళ్ళు ప్లాన్ వేస్తారు, ఇదేంటి కుక్కని తీసుకెళ్తున్నావు అని ఇంకోటి అడిగాడు. మూడోడు ఏం అడిగాడు, అరే ఏంటి కుక్కను పట్టుకొని వెళ్తున్నారు పంతులు గారు అని అన్నారు. ఆయన డౌట్ వచ్చింది, అదే నేను మేకను పట్టుకెళ్తున్న కుక్క అంటే నిజం కుక్కనేమో వదిలేశాడు. అలా దాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు మేకని. సో వాళ్ళ లాభం కోసం ఏంటంటే వీళ్ళని కాదు అంటే ఇరిటేషన్ చేస్తే అమ్మాయి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళి పదవిలో కూర్చోవచ్చు, మళ్ళీ రాజ్యం వెళ్ళొచ్చు, యూనియన్కి ఇట్లాగా చేయొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే మాస్టర్ గారు, థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్వ్యూ అయితే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, బయట ఎవరు ఏది చెప్పినా వినకుండా అండ్ నిజాలు ఏదో తెలుసుకొని మనం కూడా ఒక డెసిషన్కి వద్దాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సైనింగ్ ఆఫ్, మీ పండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.